లింక్ పెట్టా. అర్థమైందా నేను కాన్సెప్ట్స్ అన్ని? మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి చూసుకుంటున్నా. నేను ఒకసారి రివైజ్ చేస్తా, ఇంకా క్లారిటీ వచ్చి. ఓకే. ఏమని చెప్పుకున్నాను? కండిషనల్ రెండరింగ్ చెప్పుకున్నాం, యూజ్ స్టేట్స్ చెప్పుకున్నాం, రెండరింగ్ లిస్ట్స్ చెప్పుకున్నాం. అదే ఏ లిస్ట్స్ యూజ్ చేసి యూఐని రెండర్ చేయటం. సెకండ్ ఏంటి అర్థం కాదు. అదే యూజ్ స్టేట్. ఓకే ఓకే, అంతేనా? ఈ మూడేనా? ఇంకా అవే. ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్, మళ్ళీ అది J6 ఈవెంట్ హ్యాండ్లింగ్ కూడా నేర్చుకున్నాం. మ్యాప్ యూస్ చేసి కాదురా, మ్యాప్ వాడాం. మ్యాప్ వాడి యూజ్ ఈవెంట్ లిజనర్స్. మ్యాప్ వాడి కాదు ఈవెంట్ లిజనర్స్ చేసింది, మనం మ్యాప్ వాడి లిస్ట్ ని రెండర్ చేసాం. ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే లిస్ట్ ని రెండర్ చేసింది అంతే. ఈవెంట్ లిజనర్ ఆన్ క్లిక్ గ్రీటింగ్ అయ్యి వాడా. కరెక్ట్. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే కండిషనల్ రెండరింగ్ అంటే ఖచ్చితంగా బ్రేసెస్ లో ఉంటుంది. ఎందుకు? అది జావా స్క్రిప్ట్, ఆ జావా స్క్రిప్ట్ మనం JSX లో వాడతాం. ఏదో ఒక బూలియన్ వేరియబుల్ తీసుకుంటాం, ఆ బూలియన్ వేరియబుల్ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ తర్వాత రెండర్ అవుతుంది, అంటే సమ్ డ్యూ సమ్ ఏదో. ఎల్స్ అంటే కోలన్ తర్వాత రెండర్ అవుతుంది. సంథింగ్ ఇలా కాకుండా సింగిల్ ఓన్లీ ట్రూ అయినప్పుడే రన్ యూఐ చూపించాలంటే ఇట్లా ఇక్కడ రాసుకుంటాం, ట్రూ అయినప్పుడే. ఇది ఒకటి కండిషనల్ రెండరింగ్. ఇది తర్వాత రెండరింగ్ లిస్ట్ అంటే ముందు ఒక లిస్ట్ ని డిఫైన్ చేసుకుంటాం, సమ్ నేమ్స్ అనుకుందాం. నేమ్స్ ఇస్ ఈక్వల్ టు యాపిల్, బనానా, గోవా. అప్పుడు దాన్ని రెండర్ చేయాలంటే జావా స్క్రిప్ట్ కాబట్టి మ్యాప్ వాడాలి. ఫస్ట్ మ్యాప్ వాడాలంటే జావా స్క్రిప్ట్ కాబట్టి బ్రేసెస్ నేమ్స్ డాట్ మ్యాప్. చెప్పు నువ్వు నాకు. నేమ్స్ డాట్ మ్యాప్ ఒక ఫంక్షన్ ఇవ్వాలి దానికి. ఇప్పుడు ఆ ఫంక్షన్ లోపల నేమ్స్ పెట్టాలి. అదే ఈవెంట్ అక్కడ నేమ్స్ పెట్టాలి. నేమ్ వచ్చింది, నేమ్స్ కాదు. అదే నేమ్. ఇప్పుడు ఒక యూఐని రిటర్న్ చేస్తాం. ఏది ఆ నేమ్ పెట్టుకుని రాడు. నేమ్ అనేది మళ్ళీ జావా స్క్రిప్ట్ వేరియబుల్ కాబట్టి బ్రేసెస్ లో పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మనం మర్చిపోకూడదు ఏంటి, ఏదైనా నేమ్స్ ద్వారా ఎంటర్ చేసేటప్పుడు కీ ఇవ్వాలి. ఇండెక్స్ ఇవ్వాలి దానికి. అంటే ముందు అక్కడ ఇండెక్స్ తెచ్చుకోవాలి. ఆ కీని ఇండెక్స్ ని కీ పాస్ చేస్తాం. ఇది రెండరింగ్ లిస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఈవెంట్ హ్యాండ్లింగ్ కూడా చూద్దాం. ఇక్కడే ఈ డ్యూని క్లిక్ చేసిన తర్వాత నాకు సంథింగ్ జరగాలి. ఆన్ క్లిక్ ఇక్కడ సంథింగ్ ఏదో ఫంక్షన్, ఆ ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. ఫంక్షన్ సంథింగ్ ఇక్కడ ఏదో ఒకటి కన్సోల్. నెక్స్ట్ స్టేట్స్. సో స్టేట్ అంటే ఏంటి? హుక్స్ లో ఒకటి, అంటే 3 మెయిన్ చెప్పుకున్నాం కదా. యూజ్ అనేది పెట్టి యూజ్ అనే వర్డ్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే, అది హుక్స్. యూజ్ స్టేట్ అనే హుక్ ఎందుకు ఉపయోగపడుతుంది? యూజ్ స్టేట్ అనేదా ప్రాబ్లం ఏంటంటే లెట్ తో ఏమన్నా వేరియబుల్స్ చేంజ్, ఏమన్నా లెట్
కౌంట్ అని సమ్ ఏదో వేరియబుల్ డిఫైన్ చేసి కింద కౌంట్ ని చేంజ్ చేస్తే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంత మార్చితే అది అప్డేట్ అవుతుంది కానీ UI లో రిఫ్లెక్ట్ కాదు. ఆ, UI లో కూడా సో నాకు ఒక స్పెషల్ వేరియబుల్ కావాలి, ఆ వేరియబుల్ యొక్క వాల్యూ చేంజ్ అవుతే వాల్యూ వేరియబుల్ లో చేంజ్ అవ్వాలి, UI లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి, UI రీరెండర్ అవ్వాలి. UI రీరెండర్ అవ్వాలి. దానికి మనం స్టేట్ వాడతాం. దాన్ని స్టేట్ ఎలా తీసుకుంటాం ఫస్ట్ డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ ఇంకోటి చూసాం. డీస్ట్రక్చరింగ్ ఈ స్టేట్ కి ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఇవ్వాలి 0. 0. డీస్ట్రక్చరింగ్ ఇక్కడ నుంచి చేస్తాం. డీస్ట్రక్చర్ చేసేటప్పుడు ఫస్ట్ వేరియబుల్ పెట్టుకుంటాం, సెకండ్ ఇది సెట్టర్ అని సెట్ అని పెట్టుకుని ముందు యాసిటీస్ వేరియబుల్ పెట్టుకుంటాం. ఇప్పుడు అప్డేట్ చేయాలంటే సెట్ కౌంటే వాడాలి. సెట్ కౌంట్ కి నువ్వు అప్డేటెడ్ వాల్యూ పాస్ చేయాలి. కౌంట్ ఇప్పుడు ఫస్ట్ లో 0 ఉంది, దాన్ని అంతే అప్డేట్ చేయాలనుకుంటున్నాం, దీనికి అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో లేకపోతే +1 చేయాలనుకుంటే +1 అంటే అప్డేటెడ్ వాల్యూ పాస్ చేయాలి. కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అనకూడదు. దీనికి అప్డేటెడ్ వాల్యూ పాస్ చేయాలి. కౌంట్ +1 కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ +1. ఆ కౌంట్ +1 అయినా దీనికి పాస్ చేస్తాం అంటే అప్డేటెడ్ వాల్యూ కాబట్టి. ఇది రెండర్ చేసుకునేటప్పుడు నార్మల్ గానే రెండర్ చేసుకుంటాం, అలా కర్లీ బ్రేసెస్ లో నార్మల్ కౌంట్ లాగా, నార్మల్ వేరియబుల్ లాగా. ఇప్పుడు ఇది చేంజ్ అయిన ప్రతిసారి, ఈ వేరియబుల్ చేంజ్ అయిన ప్రతిసారి అది ఉన్న కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది. ఇక్కడ వరకు నేను నేర్చుకున్నాను కౌంటర్ ఉంచుదాం అట్లా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైన ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అని ఉంది కొన్ని చోట్ల, కొన్ని కోడ్ బేసెస్ లో. అది ఉన్నా పర్లా లేకపోయినా పర్లా. అది నిన్న మనం ఆటోమేటిక్ గా యూస్ అండ్ స్టేట్ అని కొట్టగలనే వచ్చేసింది. అవును, అట్లా అందుకు కాదు వచ్చింది అది. ఇప్పుడు జావా HTML లో మనం ఎక్స్క్లమేషన్ కొట్టి ఎంటర్ కొడితే మొత్తం ఎట్లా వచ్చింది, అట్లానే రియాక్ట్ లో కూడా కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. RFC ఇది ఒక ఎక్స్టెన్షన్, ఎక్స్టెన్షన్ ఎక్కించుకుంటే ఇవి వస్తాయి. RFC అంటే రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్. RFC అని రాసి ఎంటర్ కొడితే స్ట్రక్చర్ ఇచ్చేస్తుంది. అప్పుడు అది ఆటోమేటిక్ గా ఫస్ట్ లైన్ ఇస్తుంది అక్కర్లాగా. లోకల్ హోస్ట్ 4 అంతేనా? 5173 అనుకుంటా. 5173. అంతే కదా. ఇప్పుడు నువ్వు చేయి కొన్ని, సింటాక్స్ అర్థమైందో లేదో తెలుసుకుందాం. స్క్రీన్ షేర్ చేయి. తీసేసే ఆ కాంపోనెంట్స్ అన్ని, ఎక్స్ట్రా కాంపోనెంట్స్ అన్ని డిలీట్ చేసేసి. అది కావాలి సరిగ్గా చూడు ఏం డిలీట్ చేస్తాం. ఈ పర్సన్ కూడా ఒక్కర్లో మనకి ఆ పర్సన్ ఫైల్ కూడా డిలీట్ చేసి. ఓకే, మెయిన్లో
ఆ మెయిన్ ఏం కదిలింగా మనం మెయిన్ మెయిన్ ఏం అసలు లేదు. క్లోజ్ చేసేసి మెయిన్ హెచ్టిఎంఎల్ క్లోజ్ చేసి ఆ రెండు కదిలించాం మనం. ఇప్పుడు యాప్ లో ఏదో ఒకటి రెండర్స్ హలో వరల్డ్ అని రెండర్స్ ముప్పై వేలు. రిటర్న్ లో అది దాని తర్వాత కరెన్సీస్ పెట్టుకొని కరెన్సీస్ లో వచ్చేసి దానికంటే బెటర్ ప్రాక్టీస్ ఏంటో చెప్తా ఉండే నీకు. నువ్వు డైరెక్ట్ గా పి రాసేయాలని చూస్తున్నావు. అరే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నేను. సరే పీ ట్యాగ్ కింద ఇమేజ్ ట్యాగ్ రాయి, ఇంకోటి ఇమేజ్ ట్యాగ్ H1 ట్యాగ్ రాయి కింద. ఇట్లా రాయకూడదు ఎప్పుడు రియాక్ట్ లో, ఎందుకంటే ఇప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ లో ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి ఇక్కడ. 2 ఉన్నాయి. ఎప్పుడు రిటర్న్ అనేది 2 ట్యాగ్స్ రిటర్న్ చేయకూడదు, ఒకటే ట్యాగ్ రిటర్న్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? అలా కాదు, అప్పుడు చేయాల్సింది నువ్వు Ctrl+Z కొట్టు. నాకు కానీ H1 కావాలి, H1 లేపేసావు, అలా చేయకూడదు. కాబట్టి ఆ రెండింటిని ఒక డివ్ లో ర్యాప్ చేయాలి ఎప్పుడు. అప్పుడు ఒకటే ట్యాగ్ ని రిటర్న్ చేస్తున్నట్టు అవుతుంది కదా. ఇందులో పేస్ట్ చేసి ఇది ఇప్పుడు చేసే పద్ధతి. ఎప్పుడు ఒక డివ్ పెట్టుకుంటాం, ఆ డివ్ లో రాసుకుంటాం. ఎందుకు ఇది రిటర్న్ స్టేట్మెంట్ లో ఎప్పుడు ఒకటే ట్యాగ్ రిటర్న్ చేయాలి కదా, అందుకు. ఇప్పుడు దానికోసం నువ్వు కొంతమంది డివ్ పెట్టుకుంటారు, డివ్ కూడా అక్కర్లా, Ctrl+S కొట్టు ఫస్ట్. డివ్ కూడా రాయకుండా జస్ట్ డివ్ లేపేసి, డివ్ అనే ట్యాగ్ ను కాదు, జస్ట్ డివ్ అనేది తీసేసి అక్కడ కింద కూడా తీసి ఇట్లా రాయొచ్చు. దీన్ని ఏమంటాం అంటే ఫ్రాగ్మెంట్స్ అంటాం. ట్యాగ్ నేమ్ లేదు, ట్యాగ్ నేమ్ లేకుండా ఉంది చూడు, దాన్ని ఉంటే బెటర్ కదా, అంటే ఇప్పుడు స్టైలింగ్ చేసుకోవాలి అట్లా చెప్తా. దీన్ని రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ అంటారు. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, నీకు రిటర్న్ చేయాలి, మల్టిపుల్ ట్యాగ్స్ రిటర్న్ చేయాలి, కానీ మల్టిపుల్ రిటర్న్ చేయలేవు కదా నువ్వు, ఒకటే ట్యాగ్ రిటర్న్ చేయాలి నువ్వు. అందుకని ఇది పెట్టుకుంటే నువ్వు రెండు రిటర్న్ చేస్తున్నట్టు, 2 ట్యాగ్స్ రిటర్న్ చేస్తున్నట్టు, దాని రూల్ కూడా సాటిస్ఫై చేస్తున్నట్టు. అదే డివ్ పెట్టావు అనుకో, నువ్వు డివ్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తున్నట్టు. నాకు డివ్ కూడా అక్కర్లేదు అన్న టైంలో ఇలా పెట్టుకుంటావు. మరి వీటికి స్టైలింగ్ చేయాలంటే దీని స్టైలింగ్ ఎందుకు? కంటైనర్ పీకి సపరేట్ స్టైల్ చేసుకుంటా, H1 కి సపరేట్ స్టైల్ చేసుకుంటా. డివ్ పెట్టేసుకో. ఇప్పుడు మామూలుగా అయితే డివ్ పెట్టుకుంటా. అది ఒకసారి రన్ చేయి. అలానా? మర్చిపోయావు, రన్ అలా కాదు, టెర్మినల్ ఓపెన్ చేయి. అయిపోయింది, ఆ లోకం దాటేసి వచ్చాం, కొత్త లోకం. ఇప్పటి నుంచి npm div run dev అంటే డెవలప్మెంట్ అని, డెవలప్మెంట్ డెవ్ అంటాం మనం. ఎంటర్ కొట్టు. నువ్వు ఏ ఫోల్డర్ లో ఉన్నావు? JSX లో ఉన్నావు. అలా కాదు నేను చెప్పేది. ఇక్కడ నుంచి నువ్వు టెర్మినల్ వాడటం కూడా నేర్చుకోవాలరా. టెర్మినల్ లో పాత ఏముంది చూడు, cd test. ఇప్పుడు npm అంటే కంట్రోల్ క్లిక్ చేయి, అలా కాపీ చేయక్కర్లా. కంట్రోల్ క్లిక్ చేయి, కంట్రోల్ హోల్డ్ చేసి దాని మీద క్లిక్ చేయి. క్లిక్ చేయి. ఇప్పుడు ఏం చేస్తావు అంటే, నువ్వు ఒక బటన్ క్రియేట్ చేయి.
ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు హలో రావాలి నాకు. ఓకే. అది కొంచెం టఫ్ అవుతుంది. ఇంకోటి చెప్తాను. యూఐలో కనపడాలి అది. ఉమ్. యూఐలో సరే కనపడితే అదే. దాన్ని రిటర్న్ చేసుకోవటమే కదా. ఆ బటన్ క్లిక్ అయినాక రావాలి హలో అనేది నాకు. బటన్ పేరు ఏదో ఒకటి వచ్చింది, ఏదో ఒకటి. క్లాస్ నేమ్ ఎందుకు? అదే స్టైలింగ్ ఎందుకులే. ఏమొద్దు స్టైలింగ్ వస్తుంది. కంట్రోల్ చేయకూడదు, టెర్మినల్ తీసేస్తే కంట్రోల్ చేయ. బటన్ పేరు ఏదో ఒకటి. బటన్ కి పేరా? బటన్ పేరు అంటే లోపల ఇవ్వాలి కదరా. బటన్ ట్యాగ్ లోపల ఏం రాయలా నువ్వు. ఆహా, ఓకే ఓకే, అదే. కంట్రోల్ వేసుకొట్టు. ఇప్పుడు కింద హలో అంటే హలో అంటే పీ ట్యాగ్ లోనో H1 ట్యాగ్ లోనో హలో. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడు. ఇలా ఉండకూడదు నాకు. సబ్మిట్ నొక్కినప్పుడే హలో రావాలి. అంటే ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు. ఈవెంట్ లిజనర్ యాడ్ చేసి. ఓకే చెయ్యి. సింటాక్స్ రావట్లా చేతి. చూసేటప్పుడు వస్తుంది, అందుకే బటన్ ఆన్ క్లిక్ రా. బటన్ ని క్లిక్ చేసినప్పుడు కొంచెం ఏదో జరగాలి కాబట్టి ఆన్ క్లిక్. టామిల్ కేస్ ట్యాబ్ ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ ఏం జరగాలి? హలో రావాలి అంటే షో హలో. షో హలో. ఫంక్షన్ పైన రాయి. ఫంక్షన్ షో హలో. ఇక్కడ ఇప్పుడు చెప్పి ఏం రాయాలా? రిటర్న్ ఏం రిటర్న్ చేయాలి? ఇక్కడ రిటర్న్ చేయటం కంటే నేను రిటర్న్ ఒకవేళ రిటర్న్ ఇక్కడ కాల్ చేసుకుంటే అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీంట్లో కాల్ చేసుకోవచ్చా ఈ ఫంక్షన్ ని? ఆన్ క్లిక్ ఇచ్చింది అదే కదరా. ఆన్ క్లిక్ చేసిన తర్వాత షో షో హెలోని కాల్ చేయమని చెప్తున్నావు. ఓకే ఓకే, అదే కదా చేస్తుంది. కన్సోల్ కొంచెం సింప్లిఫై కన్సోల్ లో చేద్దాం. పడింది. అవును, కానీ మనకి ఏం జరగాలి? సరేరా, ఇప్పుడు హలో అనేది యాస్టీస్ పడుతుంది. క్వశ్చన్ ఏంటి? హలో అనేది క్లిక్ చేసినప్పుడు మాత్రమే పడాలి అంటే ఒక కండిషనే కదా. అది ఒక పని చేసినప్పుడు మాత్రమే పడాలి, అది ఒక కండిషన్ అయినా. సో ఏం కాన్సెప్ట్ వాడాలి ఇక్కడ? క్లిక్ చేసినప్పుడే పడాలి. ఇఫ్ ఎల్స్ అనకూడదు ఇక్కడ. కండిషనల్ రెండరింగ్ కేస్ లో అది కండిషనల్ రెండరింగ్. లాజిక్ కాదు కదా. యూఐ కండిషనల్ గా రెండర్ అవుతుంది కాబట్టి కండిషనల్ రెండరింగ్. ఇప్పుడు ఇనిషియల్ గా ఒక వేరియబుల్ తీసుకోవాలి, డమ్మీ వేరియబుల్. దాన్ని ఇనిషియల్ గా ఫాల్స్ పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. పెట్టు. ఏం పెట్టుకుంది పేరు?
ఈజ్ విజిబుల్ అక్కడ అక్కడ పెట్టాలా నువ్వు, ఫంక్షన్ లో కాదు పెట్టాల్సింది, ఫంక్షన్ బయట. ఒరే ఇండెంటేషన్స్ అన్ని సరిగ్గా పెట్టి కంట్రోల్ వేసుకోవచ్చు ఫస్ట్. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఒక పద్ధతి ఉంది. ఏంటి, ఇదివరకు డిక్లరేషన్స్ అది అంతే, డిక్లరేషన్స్ అన్ని పైన రాసుకునే వాళ్ళం, ఫంక్షన్స్ అన్ని బాటమ్ లో రాసుకునే వాళ్ళం, మధ్యలో లాజిక్ రాసుకునే వాళ్ళం. ఇక్కడ ఇక్కడ అది ఎట్లా ఉంటుందంటే, మెయిన్ కాంపోనెంట్ ఉంది కదా, థర్డ్ లైన్ లో మెయిన్ కాంపోనెంట్ స్టార్ట్ అవుతుంది. కాంపోనెంట్ లాస్ట్ లో JSX ని రిటర్న్ చేయాలి. అంటే రిటర్న్ పైన ఫంక్షన్ డిక్లరేషన్స్ ఉంటాయి, రిటర్న్ పైన ఫంక్షన్ డిక్లరేషన్స్ ఉంటాయి. అంటే అది ఫోర్త్ లైన్. ఫంక్షన్ డిక్లరేషన్స్ పైన వేరియబుల్ డిక్లరేషన్స్ ఉంటాయి. అంటే దీని కింద రాయాలి ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఫంక్షన్ డిక్లరేషన్స్, తర్వాత ఫస్ట్ వేరియబుల్ డిక్లరేషన్స్, ఫంక్షన్, తర్వాత ఫంక్షన్ డిక్లరేషన్స్, తర్వాత రిటర్నింగ్ JSX. కాన్స్ట్ ఈజ్ విజిబుల్ అను, ఈక్వల్ టు ఫాల్స్. ఇనిషియల్ గా చూపించకూడదు కాబట్టి ఫాల్స్. ఇప్పుడు ఇనిషియల్ గా దాన్ని ఫాల్స్ పెట్టుకున్నాం. ఇక్కడ ఫస్ట్ కండిషనల్ రెండర్ చేయి. ఫస్ట్ ఫోర్త్ లైన్ లో p ట్యాగ్ అట్లానే కనబడుతుంది, రన్ చేసినా కనబడుతుంది. కండిషనల్ రెండరింగ్ అక్కడ రాయలేదు కదా, నువ్వు ఇంప్లిమెంట్ చేయడం ఇంకా. ఎంటర్ కొట్టి చెప్తా, బ్రేసెస్ పెట్టు, ఈస్ విజిబుల్. ఇది ట్రూ అయినప్పుడే అది కనపడాలి కదా, అంటే ఏంటి, డబుల్ యాంపర్సెంట్. ఇది ట్రూ అయినప్పుడే కనపడాలన్నప్పుడు మనకు ఏం ఆలోచిస్తున్నావు, బయటకు ఆలోచించి. ఓకే, అదే ఇది ట్రూ అయినప్పుడే కదా కనపడదు, మనం ఇనిషియల్ గా ఫాల్స్ పెట్టుకున్నాం కదా. ఓకే కంప్లీట్ చేయి. ఈజ్ విజిబుల్ డబుల్ యాంపర్సెంట్. డబుల్ యాంపర్సెంట్ రై, స్పేస్ ఇచ్చి రై. డబుల్ యాంపర్సెంట్ లోనా, డబుల్ కొటేషన్ లోనా? డబుల్ యాంపర్సెంట్, డబుల్ యాంపర్సెంట్ తర్వాత పైన అది కాపీ చేసి పేస్ట్ చేయి. డబుల్ యాంపర్సెంట్ ఇది ఏడుంది? 7 షిఫ్ట్ పట్టుకొని 7 2 సార్లు. ఓకే, నిన్న రాసాం ఇదే కదా, ట్రూ అయినప్పుడే ఇది రాయాలి, ఓన్లీ ఒక కేసు అయితే. ఇంకోటి ఏంటి, అది క్వశ్చన్ మార్క్ పెట్టేది ఏంటంటే ఫాల్స్ అయితే. ట్రూ అయితే చెప్తాము, ఫాల్స్ అయితే కూడా చెప్తాము. అవును, అప్పుడు కోలన్ కూడా యూజ్ చేస్తాం. అక్కడ రెండు చెప్తాం, ట్రూ అయితే ఏం చూపించాము, ఫాల్స్ అయితే ఏం చూపించాము. ఇక్కడ జస్ట్ ట్రూ అయితేనే, అక్కడ క్వశ్చన్ మార్క్ జస్ట్ ట్రూ అయితేనే ఏం చూపించాలి. ఈజ్ విజిబుల్, ఇప్పుడు ట్రూ అయితే ఏం చూపించాలి, p ట్యాగ్ చూపించాలి. అంటే అది చూపించు, టైప్ చేయి, పైది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయి. అంతేనా? ఇప్పుడు గుర్తొచ్చింది. ఒకసారి అవుట్పుట్ చూడు, కంట్రోల్ S కొట్టుకోవడం నేర్చుకున్నాం నుంచి. ఓకే రాదు, ఎందుకు రాదు? ఇనిషియల్ ఫాల్సే ఉంది, అది ట్రూ చేయాలి. ఇనిషియల్లీ ఫాల్స్ ఉందిరా, ఫాల్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ట్రూ పెట్టుకుంటే వచ్చింది హలో అనేది, వచ్చింది. ఒకసారి చూడు, వెళ్ళి
వచ్చింది. కానీ ఎప్పుడు కనిపించాలి అది? అది ఎప్పుడు ట్రూ క్లిక్ అవ్వాలి? బటన్ చేసినప్పుడే క్లిక్ చేసి అవ్వాలి. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. క్లిక్ ఆల్ట్ చేసినప్పుడు ట్యాబ్ కొట్టడం కూడా నేర్చుకో ఇక నుంచి. ఆల్ట్ ట్యాబ్ కొట్టు ఒకసారి. ఆల్టా ఆల్ట్ హోల్డ్ చేసి ట్యాబ్. ఓకే. అంతే రిలీజ్ చేసి. వదిలేసా ప్లే. వదిలేసా. అట్లా కాదురా. ఎంటర్ కొట్టు. ఆల్ట్ ట్యాబ్. ఫాస్ట్ గా ఆల్ట్ నొక్కి ట్యాబ్ ఒకసారి క్లిక్ చేసి వదిలేసి. ఉమ్, క్లిక్ అవుతుంది. ఆల్ట్ హోల్డ్ చేసి ట్యాబ్ ఒకసారి క్లిక్ చేసి వదిలే అంతే. ఓకే. అది ఇంకోసారి చేయి. అది ఇట్లా ఇది అలవాటు చేసుకో. ఓకే. చేయి మళ్ళీ. ఆ, ఇది అలవాటు కావాలి ఎందుకంటే ఫాస్ట్ గా డెవలప్ చేస్తాం. అక్కడ ఫాస్ట్ గా అవుట్పుట్ చూడాలి మనం. అది. ఓకే. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి చెప్తున్నాను. ఇప్పుడు మనం క్లిక్ జరిగినప్పుడే ఇదంతా జరగాలి. సో ఇప్పుడు మనం కాదు. ఉమ్, అంతేగా క్లిక్ చేసినప్పుడే ట్రూ అవ్వాలి. నీ వాయిస్ కట్ అవుతుంది. హలో. కాదు కాదు కాదు. క్లిక్ చేసినప్పుడు ఈ ఫిజికల్ అనేది ట్రూ అవ్వాలి. అవును, క్లిక్ చేసినప్పుడు ఈజ్ విజిబుల్ అనేది ట్రూ అవ్వాలి. చేయదాన్ని. ఈజ్ విజిబుల్ అనేది ట్రూ అవ్వాలి. అసలు ముందు ఫంక్షన్ లో ఏం రాయలేదు మనం, అందుకే అది ఏం జరగట్లేదు. హలో. హలో. అవును. క్లిక్ చేసినప్పుడనే కదా ఆ ఫంక్షన్ ఉమ్, ఎగ్జిక్యూట్ అయ్యేది. క్లిక్ ఉమ్. చేసినప్పుడే అది ట్రూ చేయమంటున్నావు. సో ఇక్కడ ఈజ్ విజిబుల్ అనేది రాయాలి. అంటే ఏం చేయాలి చెప్పు. ఈ రాసి ఈజ్ విజిబుల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంతే కదరా. అంత ఆలోచిస్తున్నందుకు నాకు అర్థం కావట్లా. ఒక్క ఎక్కడ నిమిషం, ఎక్కడ మిస్ అయ్యో చెప్పు నాకు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం, ఒకసారి నన్ను చూడని. ఉమ్, నేనేంది క్లిక్ చేసినప్పుడు ఇది జరగాలి, ట్రూ అవ్వాలనుకున్నాను కదా. సో క్లిక్ చేసిన దానికి మనం షో హెలో అనే ఫంక్షన్ రాసాము. ఆ షో హెలో అనే ఫంక్షన్ లో నేనేమనుకుంటున్నాను, జస్ట్ ఈజ్ విజిబుల్ ని కాల్ చేస్తే అయిపోద్ది కదా అన్నట్టు అనుకున్నా. వేరుగా ఆలోచించేదాన్ని. ఐ మీన్ రాంగ్. ఓకే. హలో. నా వాయిస్ వస్తుందా? హలో. నెట్ ఇప్పుడు పోతుంది. హలో. హలో. నా వాయిస్ వస్తుందా? వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే. హలో. ఒక్క హలో. నిమిషం, ఒక్క నిమిషం, నేను వేరే చాలా బ్రేక్ అయింది బాబు ఇప్పటి వరకు. వేరే దానికి కనెక్ట్ చేసుకుంటా. ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తుందా? హలో. వస్తుంది. వస్తుందా? కట్ వస్తుంది వస్తుంది. అవుతుంది. ఓకే. ఓకే. బాగానే ఉంది బాగానే ఉంది. ఉమ్. కోడ్ చూపించు ఏం మార్చు.
ఫస్ట్ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈస్ విజిబుల్ అనేది చేంజ్ చేస్తున్నాం, సో అది కాన్స్ట్ అవ్వదు, లెట్ అవుతుంది అది. కరెక్టే. అవునా కదా? అవును. కరెక్ట్. సరే ఇప్పుడు అవుట్పుట్ వస్తుందా లేదు చూడు. అలా అదిగో అదే అదే తీకే వెనక్కి సారీ, అది మాత్రం నేర్చుకోరా. అలవాటు అవ్వట్లే ఇంకా. మెల్లగా రాదు. ఎందుకు రాదు నాకు చెప్పాలి. ఇనిషియల్ గా ఫాల్స్ పెట్టుకున్నాం కదా మనం, అందుకని రాదు. కాదు, మరి క్లిక్ చేసినాక రావాలి కదా. క్లిక్ చేసిన తర్వాత ఈజ్ విజిబుల్ ట్రూ అంటున్నావుగా, మరి అప్పుడు రావాలిగా. కరెక్టే. చెప్తున్నా జాగ్రత్తగా విను. సో ఇప్పుడు నీ అనుమానం ఏంటి? క్లిక్ చేసిన తర్వాత ఈజ్ విజిబుల్ ట్రూ అవ్వట్లేదేమో అనుకుంటున్నావు, అవునా? నీ అనుమానం అది. అనుమానాలని ఇప్పుడన్నా ఎట్లా తెలుసుకోవాలంటే కన్సోల్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి 6 తర్వాత console.log ఈజ్ విజిబుల్ పెట్టి. ఒకసారి వెళ్ళు, విండోస్ నొక్కుతున్నావు. కంట్రోల్ షిఫ్ట్ అయ్యి ఇప్పుడు సబ్మిట్ నొక్కు. ట్రూ అవుతుంది. సో అది కాదు ఇష్యూ, వేరియబుల్ అనేది అప్డేట్ అవుతుంది. కోడ్కి వెళ్ళి చెప్తా. ఇష్యూ ఏంటి చూడు నేను చెప్పేది విని జాగ్రత్తగా. ఒక వేరియబుల్ మీద డిపెండ్ అయ్యి నువ్వు యూఐని రెండర్ చేస్తున్నావు. ఆ వేరియబుల్ యొక్క వాల్యూ అప్డేట్ అవుతుంది కానీ యూఐ అప్డేట్ కావట్లా. యూస్ కేస్. ఎగ్జాక్ట్లీ అంతే. అంతేనా? దాని పేరేంటి? యూస్ స్టేట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్పు. వేరియబుల్ వాల్యూ అప్డేట్ అవుతుంది కానీ ఆ వేరియబుల్ మీద నువ్వు యూఐ డిపెండ్ అయ్యింది, సమ్ యూఐ డిపెండ్ అయ్యింది. ఈ కేసులో డిపెండ్ అయ్యింది, అందుకని రీరెండర్ కావట్లా. సో నాకు ఒక పవర్ఫుల్ వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్ వాల్యూ చేంజ్ చేస్తే యూఐ కూడా రీరెండర్ అవ్వాలి. ఆ పవర్ఫుల్ వేరియబుల్ ఏమంటాం? యూజ్ స్టేట్ అంటాం. స్టేట్ అంటాం దాన్ని. యూజ్ స్టేట్ కాదు, స్టేట్ అంటాం. ఇప్పుడు స్టేట్ ని ఇంప్లిమెంట్. స్టేట్ ఎవరికి రాయాలి నేను? ఈజ్ విజిబుల్ అనేది స్టేట్ గా మార్చాలి నువ్వు. ఇప్పుడు ఈజ్ విజిబుల్ అనేది నార్మల్ వేరియబుల్ కదా. ఆ ఈజ్ విజిబుల్ కమెంట్ చేయాలి అని చెప్తా. కంట్రోల్/ అలా కూడా వద్దు, అలా కూడా చేయమాట నుంచి. ఆ లైన్ లో ఎక్కడన్నా కర్సర్ పెట్టి కంట్రోల్/. ఓకే, కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు ఆ ఈజ్ విజిబుల్ అనేది నార్మల్ వేరియబుల్ కాబట్టి అది చేంజ్ అవుతుంది కానీ యూఐ అప్డేట్ కావట్లేదు. సో స్టేట్ వాడాలి. క్లియర్. యూజ్ స్టేట్. రైట్, యూజ్ స్టేట్. యూజ్ స్టేట్ అలా కాదు, క్యామెల్ కేస్. ఎంటర్ కొట్టేసి. ఓకే, పర్ఫెక్ట్. అదొక ఫంక్షన్ కాబట్టి కాల్ చేయాలి. కాల్ చేయరా? కాల్ చేసేటప్పుడు ఇనిషియల్ వాల్యూ పాస్ చేయాలి. ఇప్పుడు ఇనిషియల్ వాల్యూ ఏంటి ఈ కేసు మనకి? ఇనిషియల్ వాల్యూ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ పాస్ చేస్తూ ఇక్కడ ఏదన్నా పాస్ చేయొచ్చు. ఇందాక కౌంటర్ ఎగ్జాంపుల్ లో మనం ఏం పాస్ చేస్తాం? నంబర్ పాస్ చేస్తాం, నంబర్ టైప్. ఇప్పుడు బూలియన్ టైప్ పాస్ చేస్తున్నాం. ఏదన్నా పాస్ చేయొచ్చు, ఎనీథింగ్. ఇప్పుడు అదేం రిటర్న్ చేస్తుంది? ఒక ఎరే రిటర్న్ చేస్తుంది. దాన్ని నువ్వు డీస్ట్రక్చర్ చేసుకోవాలి. ఎలా చెయ్యి? ముందు 3 డాట్స్ పెట్టేసేసి లాస్ట్ లో రాసేయాలి. అరే అలా కాదురా, నేను యూజ్ స్టేట్ ఎగ్జాంపుల్ చూసావా నువ్వు? కౌంటర్ చూసాను. ఎలా రాస్తున్నావు అది?
19th లైన్ లో రాయ్. 19th లైన్కి వెళ్ళి ఎలా రాస్తాం రాయ్? ఈ స్టేట్ ఎట్లా వాడతాం? ఫస్ట్ ఈ స్టేట్ ని కాల్ చేసుకుంటాం విత్ ఇనిషియల్ వాల్యూ. తర్వాత దానికి ఫంక్షన్ ఇస్తున్నాం. అది నీకు ఒక అరే ఇస్తుంది. ఆ అరేని నువ్వు డీస్ట్రక్చర్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ ఇది తీసుకురా కర్సర్ ఆ లైన్ స్టార్టింగ్ తీసేసా. 19 తీసే, నేను చెప్తా పైన చెప్తా. సిక్స్త్ దగ్గరికి వెళ్ళి కాల్ చేసిన తర్వాత అది నీకు ఒక అరే ఇస్తుంది. అరేలో 2 వాల్యూస్ ఉంటాయి, దాన్ని డీస్ట్రక్చర్ చేస్తావు. సో ఆ లైన్ స్టార్టింగ్ కి రా, కాన్స్టెంట్ పెట్టుకుంటావు. కాన్స్టెంట్ పెట్టి స్పేస్ ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేయి. ఓకే, ఇక్కడ పారాంథసిస్ కాదు, బ్రాకెట్స్. ఓకే 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 ఇజ్ ఈక్వల్ టు పెట్టి ఇప్పుడు అది 2 రిటర్న్ చేస్తుంది. ఆ రెండింటికి మనం అర్థవంతమైన ఇండెక్స్ కాదురా బాబు, పేర్లు మనం అర్థవంతమైన పేర్లు పెట్టుకుంటాం. ఆ పేర్లు ఏంటి? మన వేరియబుల్ నే పెట్టుకుంటాం. ఈజ్ విజిబుల్ అనే పెడతాం. ఆ పవర్ఫుల్ వేరియబుల్ ఇదే, దీన్నే స్టేట్ వేరియబుల్ అంటున్నాం. గుర్తొస్తుందా? ఇందాక నేను ఏం పెట్టాం? ఈజ్ విజిబుల్. మళ్ళీ మనం కీకి అసైన్ చేయాలన్నాం, అదే కదా? అది ఇక్కడ కాదురా, అది మ్యాప్ లో. ఓకే ఓకే ఓకే, ఇది స్టేట్. ఓకే ఓకే. కామా ఏం పెడతాం చెప్పు? ఈజ్ విజిబుల్. సెట్ ఈజ్ విజిబుల్, సెట్ అని పెడతాం. సెట్ ముందే ముందు ఏ వేరియబుల్ అయితే పెట్టామో దాని ముందు సెట్ అని పెట్టి రాస్తాం. సెట్ విజిబుల్, సెట్ ఈజ్ విజిబుల్. ముందే ఏదైతే పెట్టామో యాజ్ ఇట్ ఈస్ అదే పెడతాం. క్యామిల్ కేసులో పెట్టాలి కాకపోతే. ఎస్ క్యాపిటల్. ఎస్ క్యాపిటల్ ఎందుకైతే క్యామిల్ కేస్ సెట్ ఈజ్ విజిబుల్. యూస్టెడ్ ప్రాక్టీస్ చేయాలి కొద్దిగా. అవునవును, బాగా వాళ్ళగట్లా. స్పేస్ ఇవ్వక ముందు కింద కంట్రోల్ ఎంటర్. ఇక్కడ ఎంటర్. ఓకే, ఇప్పుడు నువ్వేం చేసావు? ఒక స్టేట్ ని డిక్లేర్ చేసావు, ఈజ్ విజిబుల్ అని. 10th లైన్ తీసి ఇప్పుడు ఆ స్టేట్ ని ఎట్లా అప్డేట్ చేస్తావు? అప్డేట్స్ ఈజ్ విజిబుల్ ట్రూ అని డైరెక్ట్ గా అనకూడదు. ఏదన్నా స్టేట్ అప్డేట్ చేసేటప్పుడు దేని ద్వారా అప్డేట్ చేయాలి? ఈజ్ విజిబుల్ అనేది స్టేట్ అప్డేట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా చేయకూడదు. సెక్టర్ ని వాడాలి. నిన్న కౌంట్ ని ఎట్లా అప్డేట్ చేసాం? సెట్ కౌంట్. ఓకే ఓకే, సెట్ కౌంట్. ఓకే, అప్పుడు సెట్ ఈజ్ విజిబుల్ వాడాలి. సెట్ ఈజ్ విజిబుల్. సెట్ ఈజ్ రాయకూడదురా, తీసి ఆ లైన్ తీసే చెప్తాను. సెట్ ఈజ్ విజిబుల్ అనేది ఒక ఫంక్షన్. నేను చెప్పే జాగ్రత్తగా, సెట్ ఈజ్ విజిబుల్ అనేది ఒక ఫంక్షన్. దాన్ని ఎందుకు వాడతాం అంటే ఈజ్ విజిబుల్ అనే వేరియబుల్ ని దేనికి అప్డేట్ చేయాలనుకుంటున్నాం? ఆ కొత్త వాల్యూ ఏంటి? అప్డేట్ అంటే ఏంటి అసలు చెప్పు నాకు. అప్డేట్ అంటే కొత్త వాల్యూ రావాలి కదా, ఆ కొత్త వాల్యూ ఏంటో దానికి పాస్ చేయాలి ఈజ్ విజిబుల్ అనే ఫంక్షన్ కి. అది ఆటోమేటిక్లీ అప్డేట్ చేసిద్ది. అర్థమైందా? క్లియరా? కొత్త వాల్యూకి ఈజ్ సెట్ ఈజ్ విజిబుల్ అదే ఇంకోసారి నీకు స్టేట్ ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈసారి జాగ్రత్తగా అర్థం చేసుకో. 20th లైన్కి వెళ్ళి 2 ఎంటర్లు కొట్టు. నాకు ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం. ఒక వేరియబుల్ పేరు ఏదో పేరు ఏం పెడతావు? నేమ్ వద్దు, సమ్ నంబర్స్ వచ్చేది పెట్టు. నంబర్ కాదురా, స్కోర్ అని పెట్టు. ఒక మనిషి స్కోర్.
స్కోర్ అనేది ఇనిషియల్ ఎంత ఉంది, 0 ఉంది, అది స్కోర్. ఈ స్కోర్ ని ఈ స్కోర్ స్కోర్ కి 10 యాడ్ చేయి. ఎట్లా యాడ్ చేస్తావు? స్కోర్ +1 10 రా నేనంది. 10 స్కోర్ 10 పెరగాలి. ఇనిషియల్ స్కోర్ 10. ఇనిషియల్ స్కోరే 10. సారీ, ఇనిషియల్ స్కోర్ 0. నువ్వు స్కోర్ 10 పెంచాలి. ఎలా పెంచుతావు? స్కోర్ రిజల్ట్ స్కోర్ ఈక్వల్ టు రిజల్ట్ అనే దానికి ఒకదానికి మళ్ళీ స్కోర్ +10 అని పెడితే సరిపోయింది. దీనికి +10 అనేది యాడ్ చేస్తే అయిపోయింది కదా, అంతే కదా. ఇనిషియల్ స్టేట్మెంట్ మార్చకూడదు నువ్వు. ఇది డిక్లరేషన్ కింద స్కోర్ ని పెంచాలి. ఫండమెంటల్స్ ఎట్లా పోయినారా, ఎట్లా మర్చిపోయావరా? ఓకే, పర్ఫెక్ట్, కరెక్టే. కానీ రిజల్ట్ ఎవడు? కంట్రోల్ చేయండి, కొట్టు కంట్రోల్. రిజల్ట్ ఎవడు? లెట్. అలా కూడా కాదు, కొత్త వేరియబుల్ ని క్రియేట్ చేస్తున్నావు నువ్వు. రిజల్ట్ అనే కొత్త వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ లో అయితే నేను స్కోర్ కే ఇచ్చుకుంటా. స్కోర్ అది బాబు సంగతి. ఇది కూడా ప్రాబ్లమే నీకు. 2 వేరియబుల్స్ ఎందుకు తీసేయాలి? ఇది కూడా ప్రాబ్లమే నీకు. ఎందుకు కాన్స్టెంట్ ఎందుకు పెట్టావు? కాన్స్టెంట్ అప్డేట్ చేయలేదు గాను. ఓకే, ఇప్పుడు లెట్ పెట్టుకోవాలి ఇక్కడ. ఇది కాన్సెప్ట్. ఇది క్లియర్ అయ్యలేదు ఏంట్రా నీకు? ఇది ఎట్లా మర్చిపోయాను? నాకు అర్థం కదా. చాలా గ్యాప్ పడిపోయింది సరిగి. ఇది రాకపోతే అసలు స్టేట్ అర్థం చేసుకోలేవు నువ్వు. అది అందుకు అక్కడ చాలా కన్ఫ్యూజ్ అయ్యావు. ఇది మనం ఏం చేయలేదురా. మామూలుగా మనం వేరియబుల్స్ ఎట్లా డిక్లేర్ చేసుకుంటాం? కాన్స్ట్ తో డిక్లేర్ చేసుకుంటాం. ఓకే, అది అప్డేట్ అయ్యే అవకాశం ఉంటే పైకి లెట్కి మార్చుకుంటాం. అప్డేట్ అవటం అంటే ఏంది? దాని వాల్యూ మారటం. ఉన్న వాల్యూ తీసేసి ఇంకో వాల్యూ పెట్టడం, లేకపోతే ఉన్న వాల్యూకి కొంచెం యాడ్ చేయటం, మైనస్ చేయటం, ఏదన్నా. అప్డేట్ అంటే ఏదన్నా కావచ్చు. సరే, ఇంకో ఎగ్జాంపుల్ 22, 23 తీసి. ఒక మనిషి పేరు ఉంది, ఆ పేరు శివ అనుకో. ఒక మనిషి పేరు శివ. ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయ నాకు. పర్ఫెక్ట్. ఇప్పుడు ఆ మనిషి పేరు నాకు అప్డేట్ కావాలి. సాయికి అప్డేట్ కావాలా? అప్డేట్ అంటే ఇప్పుడు కాన్స్ట్ ఎత్తేటు లెట్ సాయి. కరెక్ట్. అది ఇంకొక దానిలాగా వస్తుంది. కరెక్టే రా. అది నేను కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను రెండోసారి ఇంకోటి తెచ్చానంటే ఇప్పుడు మళ్ళీ రెండోసారి నువ్వు క్రియేట్ చేయాల. చూడు, ఉన్నదాన్ని అప్డేట్ చేసావు. ముందు లెట్ ఏం రాయాలా, కాన్స్ట్ ఏం రాయాలా. 23లో ఉన్నదాన్ని అప్డేట్ చేసావు నువ్వు. అంటే ఇందాక నేను ప్లస్ అనేది పెట్టి యాడ్ చేశాను దానికి, అప్పుడు అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కుదరదు కాబట్టి నాకు కొత్తది కావాలి కాబట్టి ఇది తీసేయాలి కదా. తీసేసినట్టే ఇట్లా. ఓకే, సరే, ఇందాకది కూడా రా. కింద చెప్తా నేను. 2 ఎంటర్లు కొట్టి ఇందాకది రా. లెట్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నా. కింద స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 10 రైట్. ఇది కూడా 10 అని. ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇనీషియల్ స్కోర్ 10 ఉంది. తర్వాత నేను ఏం చేసా? స్కోర్ ని మార్చా, 10 కి మార్చా. జస్ట్ 10 కి మార్చాను అంతే. ఇప్పుడు నేను ఇంకో ప్రాబ్లం చెప్తా చూడు. స్కోర్ ని 10 కి మార్చు మాకు. నువ్వు ఆల్రెడీ ఎంతైతే స్కోర్ ఉందో దానికి 10 యాడ్ చేసి మార్చు అని. అర్థమవుతుందా డిఫరెన్స్ నీకు? ఓకే,
యాడ్ ఆ, చేసి మార్చమని. ఓకే ఓకే అందుకని స్కోర్ ప్లస్ 10 అంటావు. ఓకే ఓకే ఈజ్ ఈక్వల్ టు స్కోర్ ప్లస్ 10 రా ఇప్పుడు. దీని అర్థం ఏంది? లెఫ్ట్ సైడ్ ఉన్న స్కోర్ ఏంటంటే కొత్త స్కోర్, రైట్ సైడ్ ఉన్న స్కోర్ ఏంటి? పాత స్కోర్. పాత స్కోర్ ఏంటి? 0. 0 అంటే 0 ప్లస్ 10 వస్తుంది. ఉన్న వాల్యూని అప్డేట్ చేయడానికి అలా రాస్తాం, లేదా ఓకే ఓకే పూర్తిగా వాల్యూనే మార్చేయాలంటే జస్ట్ పైన చేసినట్టు నేమ్ ఈజ్ ఈక్వల్ టు సాయి అని రాస్తాం, ఓకే పూర్తిగా మార్చేస్తాం. క్వశ్చన్ ఇప్పుడు డిఫరెంట్. ఇప్పుడు 23 వరకు. సరే ఫస్ట్ ఇది నీకు అర్థమైందా? అర్థమైంది అప్డేటింగ్ అర్థమైంది. ఎట్లా చేస్తాం? 23 వరకు డిలీట్ చేసి ఇప్పుడు నాకు నేమ్ ఏమైనా హలో శివ అని రావాలి. నేమ్ హలో శివాకి అప్డేట్ చేయి. హలో శివాకా? హలో కాదు కాదు, హలో ఐ ఆల్రెడీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్. ఓకే కర్లీ బ్రేసెస్ ఎందుకు పెట్టావు? స్ట్రింగ్ ని వేరియబుల్ ని ఎలా కలిపేస్తాం? ఇంకా వేరియబుల్ కాదు కదా, ఆ వేరియబుల్ టైప్ ఏంటి? ఆ వేరియబుల్ టైప్ స్ట్రింగే కదా, అంటే స్ట్రింగ్ యాడ్ చేస్తున్నట్టే. ఓకే అంతేనా? కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? ఏం లేదు. నేను అది ఎప్పుడు చూసానంటే డాలర్ పెట్టి అది ఇప్పుడు చెప్తా బ్రేసెస్ ఉండు. లో రాసాం అప్పుడు. అది ఇప్పుడు చెప్తా. ఇప్పుడు నేమ్ బదులు నంబర్ పెట్టు. ఇక్కడ కింద కింద ఇంకో ఎగ్జాంపుల్ కింద నేను చెప్తాను. ఇంకో ఎగ్జాంపుల్, స్కోర్ ఇనిషియల్ గా 10. నాకేం కావాలంటే హలో స్కోర్ ఎంత అయితే అంత. హలో స్కోర్ ఇలా రాయకూడదు నువ్వు. ఎందుకు రాయకూడదు చెప్పు నాకు. ఓకే పైది నెంబర్ కాబట్టి. అది ఇందాక ఇప్పుడు ఎందుకు రాయొచ్చు అర్థమైందా? ఇందాక పైన హలో ప్లస్ నేమ్ ఎందుకు రాయొచ్చు అర్థమైందా? ఓకే ఇలా కూడా రాయకూడదు. ముందు డాలర్ పెట్టాలి. అలా కూడా కాదు, ఇది సింటాక్స్ ఇలా కాదు, చెప్తా. మర్చిపోయావు ఇది కూడా. స్కోర్ ఇస్ ఈక్వల్ టు తీసి నేను చెప్తా. స్కోర్ ఈక్వల్ టు తర్వాత వరకు తీసి. ఇప్పుడు టెంప్లెట్ స్ట్రింగ్స్ వాడతాం మనం. సింగిల్ కోట్స్. బ్యాక్టిక్స్. అదే బ్యాక్టిక్స్ పెట్టు. హలో తర్వాత స్పేస్. ఇప్పుడు ఇక్కడ నేమ్ రావాలి. నేమ్ అనేది ఏంటి? వేరియబుల్. అది స్కోర్ రావాలి. స్కోర్ అనేది వేరియబుల్ కాబట్టి డాలర్ సైన్ పెట్టి బ్రేసెస్ పెట్టి నేమ్ అని రాస్తావు. ఇది పద్ధతి. నేమా? అర్థమైందా ఇప్పుడు? ఓకే కొంచెం ప్రాక్టీస్ చేయాలి రోజు. తప్పింది అనుకో, ఇప్పుడు ఫండమెంటల్స్ ఎక్కడ మనం ఫస్ట్ లో స్టార్ట్ చేసాం వేరియబుల్స్, అది మిస్ అయిందంటే చూసుకో, ఇంకా రియాక్ట్ దాకా వచ్చాం. రోజు ఏదో ఒకటి చిన్నదన్నా ఇప్పుడు నుంచి చేస్తావు. రియాక్ట్కి వచ్చాం కాబట్టి ఇంకా నీకే చేయాలనిపించింది. ఛార్జింగ్ పెట్ట సెట్ చేయడం రోజుకి ఏదో ఒకటి. నేను ఇచ్చిన ప్రాబ్లమ్స్ అనే కాదురా, నువ్వు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉండు. టెస్ట్ రకరకాలుగా. అంటే నువ్వు ఎలా ఎలా చేస్తావు అంటే, ప్రాజెక్ట్ చేయాలని ఆలోచించి మాకు నువ్వు స్టైల్స్ జోలికి ఎలా మాకు. మనం సిఎస్ఎస్ నేర్చుకోవాలి. సిఎస్ఎస్ ఆల్రెడీ నీకు బాగా వచ్చు. సిఎస్ఎస్ జోలికి ఎలా మాకు. రియాక్ట్ పర్ఫెక్ట్ అవటం నేర్చుకోను. అంటే ఏం చేస్తావు నువ్వు?
స్టేట్స్ క్రియేట్ చేయి, నీకున్న డౌట్స్ అన్ని ఎక్స్పెరిమెంట్ చేయి, ఇది ఇట్లా ఎందుకు పెట్టకూడదు, ఇది ఇట్లా ఎందుకు పెట్టాలి, అట్లా ఎందుకు పెట్టకూడదు, అవన్నీ చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు పర్ఫెక్ట్ అవుతావు. ఓకే ఓకే అది దాని మీద ఫోకస్. సరే 22 వరకు లేదు, 24 వరకు లెక్కేసి. ఇప్పుడు ఇదేంటి, నేమ్ అనేది అప్డేట్ చేసావు నువ్వు. ఈ నేమ్ అప్డేట్ చేస్తే రియాక్ట్ లోకి వద్దాం. ఇప్పుడు నేమ్ అప్డేట్ చేస్తే బాగానే ఉంది, నేమ్ అప్డేట్ అవుతుంది. కానీ ఈ నేమ్ ని నువ్వు UI లో డిస్ప్లే చేసావు అనుకో, JSX లో డిస్ప్లే చేసావు అనుకో, అప్డేట్ అవుతా? అవ్వదు. ఎందుకు అవ్వదు? వాల్యూ చేంజ్ అయ్యి రీరెండర్ అవ్వదు, పేజ్ రీరెండర్ అవ్వదు కాబట్టి అవ్వదు. ఇలాంటి కేసెస్ మనం సూపర్ వేరియబుల్ వాడతాం, దాన్ని స్టేట్ అంటాము. ఎలా ముందు యూ స్టేట్ ని రాయాలి. స్టేట్ ని ఎలా డిఫైన్ చేయాలో చెప్తున్నా. యూ స్టేట్ అనే ఫంక్షన్ ఉంది, దాన్ని ఉపయోగించి మనం స్టేట్ ని క్రియేట్ చేయొచ్చు. దానికి ఏం పాస్ చేయాలి, అది ఒక ఫంక్షన్ కాబట్టి నువ్వు కాల్ చేయాలి. కాల్ చేసేటప్పుడు దానికి ఏం పాస్ చేయాలంటే ఇనీషియల్ వాల్యూ పాస్ చేయాలి. ఇప్పుడు ఇనీషియల్ వాల్యూ ఏంటి, పైన ఎగ్జాంపుల్ 22 ఎగ్జాంపుల్ శివ 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 ఓకే. ఇప్పుడు యూ స్టేట్ అనేది నీకేమిస్తుందంటే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాను. రెండు ఎంటర్లు కొట్టు, చెప్తా. రెండు ఎంటర్లు కొట్టు, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రూట్స్ అనే ఒక అరే ఫ్రూట్స్ అనే ఒక అరే, కాన్స్ మర్చిపోయారు. ఒక 5 ఫ్రూట్స్, యాపిల్, బనానా, యాపిల్ ఇచ్చావు, మ్యాంగో, ఆరెంజ్, గోవా. ఇప్పుడు నాకు యాపిల్ అనేది ఒక వేరియబుల్లో రావాలి, బనానా అనేది ఒక వేరియబుల్లో రావాలి, మిగతా 3 రిమైనింగ్ ఫ్రూట్స్ అనే వేరియబుల్లో రావాలి. గుర్తొచ్చిందని నేను చెప్పా. ఎట్లా రాస్తావు అది? మామూలుగా అయితే ఎలా రాస్తావు చెప్పు, ఎంటర్ కొట్టు. కాన్స్ట్ ఫస్ట్ ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్స్ ఆఫ్ 0 అంటావు, కాన్స్ట్ సెకండ్ ఫ్రూట్ ఈజ్ ఈక్వల్ టు అట్లా రాస్తావు. రాయమాకు అట్లా రాస్తావు మామూలుగా అయితే, అవునా? డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ ఉపయోగించి ఇది ఈజీ చేయొచ్చు. అలా కాన్స్టెంట్ పెట్టు, ఫస్ట్ బ్రాకెట్స్ పెట్టు, బ్రాకెట్స్ స్పేస్ ఇచ్చి బ్రాకెట్స్ పెట్టు. తర్వాత రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రూట్స్ అంటావు. ఏది డీస్ట్రక్చర్, ఏ వేరియబుల్ ని డీస్ట్రక్చర్ చేయాలనుకుంటున్నావు అది రాయాలి ఇక్కడ, ఫ్రూట్స్ అరేనే రాయాలి. ఈ రైట్ సైడ్ ఉన్న వేరియబుల్ టైప్ ఎప్పుడు అరే అయ్యే ఉండాలి, అరేనే డీస్ట్రక్చర్ చేస్తున్నాం మనం. ఓకే. ఇప్పుడు ఆ అరేలో వేరియబుల్స్ డైరెక్ట్ గా డిఫైన్ చేసుకోవచ్చు. నువ్వు లెఫ్ట్ సైడ్ బ్రాకెట్స్ పెట్టావు కదా, అక్కడ డైరెక్ట్ గా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే అలా ఫస్ట్ ఫ్రూట్ కామా, సెకండ్ ఫ్రూట్ కామా, రైట్ ఇక్కడ బ్రాకెట్స్ ఇక్కడ కాదురా, లెఫ్ట్ సైడ్ బ్రాకెట్స్. ఫస్ట్ ఫ్రూట్, ఫస్ట్ కామా, సెకండ్ కామా, రిమైనింగ్. ట్రిపుల్ డాట్ 3 చుక్కలు పెట్టి అనాలి రిమైనింగ్, 3 డాట్స్ పెట్టి రిమైనింగ్ అనాలి. ఇప్పుడు ఏమైతే చెప్పు నాకు, యాపిల్ అనేది ఫస్ట్ లోకి వెళ్ళిపోతుంది, బనానా అనేది సెకండ్ లోకి వెళ్ళిపోతుంది, మిగిలినవన్నీ దీంట్లోకి వస్తాయి, యాజ్ అన్ అరేగా వస్తాయి రిమైనింగ్ లో. రిమైనింగ్ అనేది ఇప్పుడు రిమైనింగ్ టైప్ ఏంటి చెప్పు? రిమైనింగ్ అనేది అరే అరే ఆఫ్ స్ట్రింగ్స్ ఇవి.
ఎగ్జాక్ట్లీ. అరే ఆఫ్ ఇప్పుడు ఆ అరేలో ఏముంటాయి? మ్యాంగో, ఆరెంజ్, గువావా ఉంటుంది. గోవా ఉంటుంది. ఫస్ట్ లో ఏముంటుంది? ఫస్ట్ యాపిల్ దీనికి వస్తుంది, బనానా దీంట్లోకి వస్తుంది. అర్థమైందా? దీన్ని డీస్ట్రక్చరింగ్ ఆఫ్ అన్ అరే అంటాం. ఓకే. డీస్ట్రక్చరింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. అది ఇప్పుడు వద్దులే, తర్వాత ఇంకొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇది ఓకేనా? ఓకే. ఇప్పుడు అట్లానే 25th లైన్కి వెళ్ళి ఇప్పుడు యూజ్ స్టేట్ అనేది నీకు ఏమిస్తుందంటే ఒక అరే ఇస్తుంది. యూజ్ స్టేట్ అనేది ఒక ఫంక్షన్ కదా, ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికి ఆ వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఒక అరే వస్తుంది. అరేలో టూ ఎలిమెంట్స్ ఉంటాయి. దాన్ని ఎట్లా వాడాలంటే నువ్వు లెఫ్ట్ కి వచ్చేసి 25th లైన్ లోనే కాన్స్ట్ డీస్ట్రక్చర్ చేయి. ఎలా? కాన్స్ట్ ఇక్కడ ఇంకో వేరియబుల్ పెట్టుకోవాలి. ముందు బ్రాకెట్స్ పెట్టు. అరే ఈక్వల్ టు రెండు ఇస్తాయి కదా, ఆ రెండింటికి రెండు పేర్లు పెట్టుకోవాలి. ఏ పేర్లన్నా పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఏం పెట్టుకుంటామంటే, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? అసలు అసలు యూజ్ స్టేట్ ఎందుకు వాడుతున్నాం? రెండు రావట్లేదు కాబట్టి యూఐ మనం వేరియబుల్ ని పవర్ఫుల్ గా మార్చడం కోసం నేమ్ రాస్తాం ఇక్కడ ఒకటి. అంతే, పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్లీ. తర్వాత సెట్ నేమ్ అంతే. ఇప్పుడు అంతే అంతే బయట రాసావు కాబట్టి ఎర్రర్ వస్తుంది. కరెక్ట్. 26th లైన్ లో ఇప్పుడు మామూలుగా నేమ్ ని ఎట్లా అప్డేట్ చేస్తావు? 23 లో అప్డేట్ చేసినట్టు చేస్తావు. వేరియబుల్ అయితే నేమ్ ఈజ్ ఈక్వల్ టు హలో ప్లస్ నేమ్. స్టేట్ వేరియబుల్ అట్లా అప్డేట్ చేయకూడదు. మనం ఎట్లా అప్డేట్ చేయాలంటే, స్టేట్ వేరియబుల్ అప్డేట్ చేయడం కోసం మనకు ఒక ఫంక్షన్ ఇస్తుంది యూజ్ స్టేట్, అదే సెట్ నేమ్. సెట్ నేమ్ అనేది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఉపయోగించుకొని నువ్వు నేమ్ ని అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు నేమ్ ని నేను హలో ప్లస్ నేమ్ చేయాలనుకుంటున్నా. ఎలా? ఎంటర్ కొట్టు. సెట్ నేమ్ కి ఇవ్వాలి. అది సెట్ నేమ్ అనేది ఫంక్షన్, అంటే దాన్ని కాల్ చేయాలి. నువ్వు కాల్ చేసేటప్పుడు దానికి ఏమి ఇవ్వాలి? కొత్త వాల్యూ ఇవ్వాలి. ఆ కొత్త వాల్యూ ఏంటి? ఇప్పుడు నేమా హలో ప్లస్ నేమ్ అంటే నేమ్ లోనే రాసాం కదా ఇది. రైట్స్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉందా? ఈక్వల్ టు రైట్ సైడ్ ఏంటది? కొత్త వాల్యూ. అది కొత్త వాల్యూ. ఆ కొత్త వాల్యూ తీసుకొచ్చి నేమ్ లో పెడుతున్నాం. ఇప్పుడు వీడికి ఇవ్వాలంటున్నా నేను సెట్ నేమ్ కి కొత్త వాల్యూ ఇవ్వాలి. కొత్త వాల్యూ ఇస్తే అది ఆటోమేటిక్లీ స్టేట్ ని అప్డేట్ చేసేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు అది ఆటోమేటిక్. ఇప్పుడు నేమ్ ఏమవుతుంది? స్టేట్ నేమ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఏమవుతుంది? నేమ్ హలో శివ అవుతుంది. అది ఇప్పుడు నేను నేమ్ ని ఎంప్టీ చేయాలనుకుంటున్నా. ఎట్లా చేస్తుంది? తీసేయటమే. దాని కింద నేమ్ నా ఇప్పుడు ఎంప్టీ చేయాలనుకుంటున్నా. ఎంప్టీ స్ట్రింగ్. అంతే. అర్థమైందా? సెట్ నేమ్ కి ఏమి ఇవ్వాలంటే అప్డేటెడ్ వాల్యూస్ ఇవ్వాలి. అప్డేటెడ్ వాల్యూ. దేనికి అప్డేట్ చేయాలనుకుంటున్నా అది ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు కంపేర్ చేసుకో ఒకసారి. 22, 23ని 25, 26 కి కంపేర్ చేసుకో. నార్మల్ గా ఎట్లా చేస్తాం అట్లా చేస్తే వాల్యూ అప్డేట్ అవుతుంది. యూఐ అప్డేట్ కాదు. కాబట్టి మనకు స్పెషల్ వేరియబుల్ కావాలి. దాన్ని స్టేట్ అంటున్నాం. స్టేట్ ని యూజ్ స్టేట్ ఉపయోగించి వాడతాం. స్టేట్ ని నార్మల్ వేరియబుల్ లాగే వాడతాం, కానీ అప్డేట్ చేసేటప్పుడు మాత్రం సెట్టర్ ని యూజ్ చేసుకుంటాం. సెట్టర్ కి అప్డేటెడ్ వాల్యూ పాస్ చేస్తాం. ఇంకా చాలా ఉంది ఇందులో. సెట్ తర్వాత చెప్తే చాలా కన్ఫ్యూజ్ అవుతాయి. అంటే నేను చెప్పాను చూడండి, నేను నిన్న ఏంటి ఇనీషియల్ కొన్ని నేర్చుకొని వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోయేటప్పుడు ఇంకా చాలా నేర్చుకుంటాం అన్నా కదా.
అది తర్వాత చెప్తాను నీకు. ఫస్ట్ యూజ్ స్టేట్ అయితే బేసిక్ యూసేజ్ ఇదిరా, ఇది అర్థమైంది ఫస్ట్ కదా. ఇది చేద్దాం ఆగు. అది లేపేసి కింద చెత్త లేపేసి 23rd నుంచి. ఏడవకు. ఇప్పుడు చేయి, నువ్వు చేయి, ఇప్పుడు నేనేం చెప్పను. ఈజ్ విజిబుల్ సెట్ ఈజ్ విజిబుల్ కి కొత్తది పాస్ చేయాలి మనం. కొత్తది ఏంటిది? ట్రూ. నేనేం చెప్పను, నువ్వు చేసి నాకు అవుట్పుట్ చూపించు. అంతే, కరెక్టే లేదు, కరెక్టే. కానీ నువ్వు ఎక్కడ అప్డేట్ చేస్తున్నావు? ఎక్కడ అప్డేట్ చేస్తున్నాం? ఇక్కడే ఈజ్ విజిబుల్ లోనే కదా. కాదురా, Hmm. అప్డేట్ అవడం అనేది ఎప్పుడు జరగాలి? క్లిక్ చేసినప్పుడు జరగాలి. నువ్వు బయట రాసావు. ఓకే ఓకే ఓకే. అంతేగా, క్లిక్ చేసినప్పుడే కదా అప్డేట్ కావాల్సింది. అర్థమైందా? ఓకే ఓకే. ఇప్పుడు ఒకసారి చూడు. రెండోసారి రావట్లేదు ఏంటి? వచ్చేసింది, ఆల్రెడీ ట్రూ అయిపోయింది వాల్యూ. ఇంకేం రావాలి నీకు? అంటే ఇప్పుడు మనం అప్పట్లో ఎన్నిసార్లు నొక్కితే అన్నిసార్లు వచ్చేది కదా. అది తెక్క కాన్సెప్ట్ అయ్యింది. ఓకే. అరే ఇప్పుడు నీకు అర్థం కాల అయితే 15th లైన్ చూడు. 15th లైన్ లో మనం ఏం చేస్తున్నాం? ట్రూ అయితేనే కండిషనల్ రెండరింగ్ మనం చేస్తుంది. మల్టిపుల్ వాల్యూస్ పెట్టట్లా మనం. ఈజ్ వాల్యుబుల్ ట్రూ అయితే చూపించు, సింపుల్ రా. ఈజ్ వాల్యుబుల్ ట్రూ అయితే చూపించు, ఫాల్స్ అయితే చూపించమా. ఇప్పుడు అది ఇనిషియల్ గా ఫాల్స్ ఉంటుంది. ఈజ్ విజిబుల్ అనేది ఎప్పుడు ట్రూ అవుతుంది? ఒకసారి క్లిక్ చేసినప్పుడు ట్రూ అవుతుంది, అవునా? ఇంకోసారి క్లిక్ చేస్తే ఏమైతే? ఇంకోసారి క్లిక్ చేస్తే ఏం రాదు, ఫాల్స్ అయింది. ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ ఎందుకు అయితే? ఇంకోసారి క్లిక్ చేసినా మళ్ళీ షో హెలోకి వెళ్తుంది, షో హెలో ఎగ్జిక్యూట్ అవుతుంది. షో హెలోలో మళ్ళీ ఏం చేస్తున్నావు? మళ్ళీ ట్రూనే మారుస్తున్నావు. సెట్ ఈజ్ విజిబుల్ ఆఫ్ ట్రూ అంటున్నావు మళ్ళీ. మరి ఈ యూఐలో హెలో రావట్లేదు కదా. అంటే నేను చెప్పేది ఒకసారి విను. ఇప్పుడు నేను చేస్తాను. ఓకే, ఒకసారి నొక్కా, హలో అయింది. ఒకసారి ప్రింట్ ఏం చేయట్లను, కన్సోల్ చేయట్లేదు కదా ఇక్కడ కనకూడదు. సరే సరే, సబ్మిట్ రెండోసారి నొక్కినప్పుడు ఊరిక అక్కడ ఫంక్షన్ జరుగుతుంది, కానీ ఇది ఇంతే చూపిస్తుంది ఓ హలో అనేది. అంతేనా? అంతే. ఒకసారి వెళ్ళి ఒకటికి నేను చెప్తా. అక్కడ హెలో ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. అంటే ఒకటే చూపించింది ఎప్పటికి, ఒక్కటే చూపించింది. ఆ ఒక్కటిని ఎప్పుడు చూపించాలని మనం డిసైడ్ చేస్తున్నాం. దేని బట్టి? ఈజ్ విజిబుల్ అని బట్టి. ఈజ్ విజిబుల్ అని బట్టి. ఈజ్ విజిబుల్ ఇనిషియల్లీ ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ వస్తుంది. క్లిక్ చేసినప్పుడు షో హెలో అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వు అంటున్నాం. షో హెలోలో మనం ఏం చేస్తున్నాం? ఈజ్ విజిబుల్ అనే వాల్యూని ట్రూ చేస్తున్నాం. ఒకసారి క్లిక్ చేసినప్పుడు ట్రూ అవుతుంది. ట్రూ అయితే ఇక్కడ ట్రూ అయితే ఈజ్ విజిబుల్ ట్రూ అవుతుంది కాబట్టి హెలో వస్తుంది. చూపిస్తున్నాం, రావటం కదా, ఆల్రెడీ అక్కడ ఉంది కానీ చూపించట్లేదు అంతే. ఇప్పుడు చూపిస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ హెలో బటన్ ని క్లిక్ చేసాం, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ షో హెలోకి వెళ్తుంది, ఈజ్ విజిబుల్ ట్రూ అవుతుంది, మళ్ళీ ట్రూ అవుతుంది. అంటే ఆల్రెడీ ట్రూ ఉన్నదాన్ని మళ్ళీ ట్రూ చేస్తున్నాం. అవును, అంతేనా? అవును. అప్పుడు ఈజ్ విజిబుల్ కింద ట్రూయే కదా, మళ్ళీ ఈజ్ విజిబుల్ ట్రూ ఉంటుంది అక్కడ. మళ్ళీ అనే కాన్సెప్ట్ లేదురా. ఓకే ఓకే, నేను ఇంకా దాంట్లో ఉండేసరికి అలా ఉన్నది.
ఫండమెంటలీ నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకే. అక్కడ మల్టిపుల్ ట్యాగ్స్ లేవు, ఒకటే ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ ఈస్ విజిబుల్ అనేది ఫస్ట్ లో ఫాల్స్, తర్వాత ట్రూ చేసావు. ఎన్నిసార్లు ఎన్నిసార్లు క్లిక్ చేసినా మళ్ళీ ట్రూ 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 అవుతుంది. ట్రూనే చేస్తున్నాం. అదే ఎగ్జాక్ట్లీ ట్రూనే చేస్తున్నావు. ట్రూ చేస్తే కనపడుతుంది కదా, ట్రూ చేస్తే కనపడుతుంది అంతే. అర్థమైందా? ఓకే ఓకే. ఇది అర్థమైతే నువ్వు ఇప్పుడు నేను తర్వాత చెప్పబోయే చేస్తాను. ఓకే. ఏంటంటే ఇప్పుడు సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ బటన్ అవుతుంది. నాకు 2 బటన్లు కావాలి. సబ్మిట్ బటన్ బదులు షో బటన్. ఫస్ట్ దాన్ని షో చేయి. షో సబ్మిట్ కాదు, షో అంటారు. ఏం చేయలేదు, జస్ట్ షో అని పేరు మార్చాం అంతే. ఇప్పుడు నాకు ఇంకో బటన్ కావాలి, హైడ్. షో నొక్కితే హలో చూపించాలి, హైడ్ నొక్కితే హలో పోవాలి. ఓకే అంతే, చెప్తా నాకు. ఇక్కడేం రావాలి? ఏం రావక్కర్లా, ఉన్నదే పోవాలి కదా. హలో ఒకటే హలో ఉండాలి. నువ్వు 2 పెట్టావు, 2 పెట్టకూడదు. బటన్ ఆ బటన్ కింద పెట్టు. షో అనేది హైడ్ కింద పెట్టు. హైడ్ షో కింద పెట్టు. హైడ్ షో కింద పెట్టేసేయాలా? ఓకే. అంటే ఇప్పుడు హైడ్ కొట్టినప్పుడల్లా పోవాలి. అంటే ఇక్కడ ఇది ఫాల్స్ అవ్వాలి అంతే, సింపుల్ కదా. కాకపోతే ఇంకో ఫంక్షన్ రాయాలి అంతే, పర్ఫెక్ట్. ఫంక్షన్ హైడ్ హలో. కానీ ఇక్కడ ఇక్కడ దీనికి ఇక్కడ ఇప్పుడు ఓకే ఓకే అమ్మాయా, అమ్మాయి అనుకునే లోపే పోగొట్టావు కదా. సెట్ ఈజ్ యూజువల్ కదా రాయాల్సింది. సెట్ ఈజ్ యూజువల్ కాదు, సారీ హైడ్ హలో. నేనేం రాదు, నేను ఇది చూస్తా ఉండిపోయాను. ఈ 2 చూస్తా ఉండిపోయాను. ఇందాక అనుకున్నా హైడ్ హలో నేనేది రాయలేదు. ఒకసారి కంట్రోల్ వేసుకోవచ్చు, ఫార్మాట్ అయిపోతుంది. ఆ 5th లైన్ కూడా తీసి కంట్రోల్ ఎక్స్ కొట్టి తీయాలంటే కంట్రోల్ ఎక్స్. ఓకే, మళ్ళీ హైడ్ కొట్టు. ఏం చెప్పు. హైడ్ కొట్టినప్పుడు ఫాల్స్ మళ్ళీ ఫాల్స్ చేస్తుంది అంటే చూపించాం అంతే. షో కొట్టు.
ఎన్నిసార్లు కొట్టినా వర్క్ అవుతుంది. ఉమ్, అంతేనా? ఉమ్, ఉమ్, అర్థమైంది కదా? ఉమ్. కోడ్కి వెళ్ళి ఒకసారి. కోడ్ కదా ఆగు, అది నేర్చుకున్నాం. ఉమ్, ఒకసారి కోడ్ చూడరా ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఉమ్. ఇది అందులో రాయాలంటే సచ్చి ఊరుకోవాలి. ఇంత చిన్న ఫంక్షన్ అంటే చాలా చిన్న ఫంక్షన్ అంటే. అవును, నేను కూడా నీకేంటంటే చాలా నీకు చిన్నగా ఫస్ట్ రాసాను. నీకు కొంచెం కష్టంగా ఉంటుంది ఇనీషియల్ ఆ స్టేట్ ఏంటి, ఆ కండిషనల్ రెండరింగ్ నాకు ఏంటని ఫస్ట్. కష్టం ఎందుకు అయిందంటే సింటాక్స్ అను. అదేలే కొత్తది కాబట్టి, ఆ, కొత్త సింటాక్స్ కాబట్టి. రియాక్ట్ లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఈ స్టేటే వాడతాం. అంటే ఓకే. చేతికి వచ్చేసి అది ఒక్కసారి ఆలోచించు, ఇది చేతికి వస్తే ఎంత సింపుల్ అయిపోతుంది. అవును, దీన్నే కదా మనం దాంట్లో రాసాము. అదేంటి, మనం అప్పుడు ఒక యానిమేట్ చేసాం గుర్తుందా? ఉమ్. షో హైడ్ వాచ్డ్ లిస్ట్ అన్వాచ్డ్ లిస్ట్. ఆ, అదంతా సేమ్ ఇప్పుడు ఇదే కదా. అది వేరులే. వాచ్డ్ లిస్ట్ అంటే ఈ షో, అన్వాచ్డ్ లిస్ట్ అంటే అంతే ఇది, అంతే. అంతే. అది చేద్దాం దా ఇప్పుడు. ఉమ్, సరే నీ టాస్క్ వద్దు, నీ టాస్క్ అంటే కష్టం అయిపోయింది. సరే ఇది అర్థమైందండి కండిషనల్ రెండరింగ్. ఉమ్, ఉమ్. ఇప్పుడు అదే చిన్న స్కేల్ లో చేద్దాం. ఆ ప్రాజెక్ట్ ని చిన్న స్కేల్ లో చేద్దాం. ఓకే. యాప్ లో మొత్తం లేపేసి రిటర్న్ లో డివ్ ఒకటి ఉంచాలి. ఎప్పుడైనా తీసేయాలి అంటే లాజిక్ తీసేసి డివ్ ఒకటి ఉంచు. ఓకే. లాజిక్ తీసేయాలంటే అది మొత్తం అంతే కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నాకు ఏం చేస్తావు అంటే ఉమ్. ఒక లిస్ట్ ఆఫ్ యానిమేస్ తీసుకో. లిస్ట్ ఆఫ్ యానిమేస్. ఒక 5 యానిమేస్ తీసుకో. ఓకే. ఉమ్, ఉమ్. అదే నువ్వు ఏం చేస్తావు అంటే దీని తర్వాత ఉమ్. రేపు సాయంత్రానికి స్టేట్లు భయంకరంగా ప్రిపేర్ అవ్వు. ఓ సరే. నేను ఎగ్జాంపుల్ ఒకటో రెండో ఇస్తా అంతేగాని నువ్వు నీ అంతటా ప్రిపేర్ అవటం నేర్చుకో. ఓకే, ఓకే. చాట్ జీపీటీని అడుగు ఎగ్జాంపుల్స్ ఏమని, లేకపోతే గూగుల్లో యూ స్టేట్ ఎగ్జాంపుల్స్ అడుగు. లేకపోతే నువ్వే ఆ రెండింటిని అడగటం కంటే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయడం ఇంకా బెటర్. అది యూ స్టేట్ అట్లానే ఎందుకు రాయాలి, ఇట్లా రాస్తే ఉమ్, ఏమైంది, అట్లా రాస్తే ఏమైంది, ఓకే. అన్ని పాసిబిలిటీస్ చెక్ చేయి. ఉమ్. ఇప్పుడు ఆ యానిమేస్ ని రెండరింగ్ లిస్ట్ కాన్సెప్ట్. యానిమేస్ డాట్ మ్యాప్. జావా స్క్రిప్ట్ కాబట్టి JSX లో జావా స్క్రిప్ట్ రాస్తున్నాం. బ్రేసెస్ బ్రేసెస్ పెట్టి రాయాలి. ఫస్ట్ బాబు యానిమేస్ డాట్ అందులోనే మొత్తం అందులోనే రాసేయాలి. పక్కన రాయకూడదా? పక్కన రాయకూడదు, అందులోనే రాశారు. అదంతా జావా స్క్రిప్ట్ ఇప్పుడు నువ్వు రాయబోయేది మొత్తం. ఓకే, ఓకే. అది కూడా లోపల రాయాలి రా. ఇప్పుడు నువ్వేం రాస్తున్నావు? యానిమేస్ డాట్ మ్యాప్ వాడుతున్నావు. డాట్ మ్యాప్ అంటే ఏంటి? జావా స్క్రిప్ట్ కదా, ఓకే, ఓకే. అది బ్రేసెస్ లో రాస్తావు. ఓకే. యానిమేస్ డాట్ మ్యాప్ చేస్తే ఇది ఏం చేసింది, మొత్తం ఒక ఎరేలో పెట్టింది. మ్యాప్ సింటాక్స్ మర్చిపోయావు. అలానా? చూడు చూడు, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. కంట్రోల్ Z 2 సార్లు కంట్రోల్ Z కొట్టు.
యారో ఎక్కడ పెట్టాలి? ఆ, ఇంకో బ్యాక్ స్పేస్ కొట్టు, ఇంకో బ్యాక్ స్పేస్ కొట్టు. అప్పుడు రాయి సరిగ్గా. రే కాదురా, అంతే కదా. అలా కాదు, తీ చెప్తాను. ఆగు ఇక్కడ ఆగు. మ్యాప్ అనేది ఒక మెథడ్. ఆ, దానికి ఏం పాస్ చేయాలి నువ్వు? ఒక ఫంక్షన్. యారో ఫంక్షన్ పాస్ చేయాలి. పాస్ యారో చేయి, ఫంక్షన్. పాస్ చేయి. ఎక్కడ పాస్ చేసావురా నువ్వు? నువ్వు రాసిన దానికి నాకు అర్థం చెప్పు. ఆ, ఇక్కడ దీనికి పాస్ చేయాల్సింది యారో ఫంక్షన్. అది ఇందాక అదేగా నేను రాసింది. నువ్వు బయట రాస్తున్నావు యారో, అక్కడ parenthesis పెడుతున్నావు, ఎల్లో బ్రాకెట్స్ తర్వాత యారో పెడుతున్నావు. ఓకే. ఇట్లా అర్థం చేసుకో, నువ్వు గుడ్డిగా రాయటం కాదు. మ్యాప్ అనేది ఒక మెథడ్. ఆ మెథడ్ కి మనం ఆరో ఫంక్షన్ పాస్ చేస్తున్నాం. ఆరో ఫంక్షన్ సింటాక్స్ ఏంటి? ఇది. అదే అదే ఓకే. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టు. ఇప్పుడు ఆరో ఫంక్షన్ కి నీకేం వస్తుంది? ఈ యారో ఫంక్షన్ కి ఒక యానిమీస్ వస్తాయి. యానిమేస్ రాదు. యానిమే వస్తుంది. పర్ఫెక్ట్, ఒక ఇండెక్స్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. నువ్వేం చేయాలి? యూఐని రిటర్న్ చేయాలి. రిటర్న్ ఇప్పుడు కీకి ఏమో ఇండెక్స్ పాస్ చేయాలి, అంతే కదా. తర్వాత ఫస్ట్ యూఐని రిటర్న్ చేయాలి అన్న. యూఐ అంటే ఏంది? యూఐ అంటే ట్యాక్స్. ఏ ట్యాక్స్ అన్నా రిటర్న్ యానిమే. ఇట్లా అనకూడదు. రిటర్న్ యూఐ అన్నా, నేను యూఐని రిటర్న్ చేయాలన్నా. యానిమే అంటే ఏంది? యానిమే అంటే స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నట్లయితే ఓకే. నువ్వు జేఎస్ఎక్స్ లో మ్యాప్ వాడితే ఆ మ్యాప్ ఎప్పుడు యూఐని రిటర్న్ చేయాలంటే పీ ట్యాగ్ లో పెట్టుకో యానిమే. ఓకే. ఓకే. యానిమే అట్లా డైరెక్ట్ రాయకూడదు. ఎందుకు? స్ట్రింగ్. జేఎస్ఎక్స్ లో వేరియబుల్ రాస్తున్నావు. జేఎస్ఎక్స్ ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా నీకు. నువ్వు ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తున్నావు? పీ ట్యాగ్ యానిమే రిటర్న్ చేస్తున్నావు కదా. నాకేం రిటర్న్ చేయాలంటే ఇంకో హెచ్1 కూడా రిటర్న్ చేయాలి. హెచ్1 హెచ్1 లో కూడా యానిమే అనే ఉండాలి. ఓకే. కంట్రోల్ జెడ్ కొట్టు. తప్పు, సెమీ కాలన్ పెట్టింది అక్కడ. కంట్రోల్ ఎస్ కొట్టమా, ఇంకోసారి కంట్రోల్ జెడ్. ఇంకోసారి కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్. ఇట్లా ఇప్పుడు రైట్. హెచ్1 లో కూడా యానిమే అనే రావాలి. హెడ్డింగ్ రావాలి. పైన పెట్టు. హెచ్1 పైన ఆల్ట్ అప్పారు కొట్టు. ఆల్ట్ హోల్డ్ చేసి అప్పారు. ఇది బానే ఉంది, కాకపోతే ఇది వర్క్ కాదు. ఎందుకంటే రిటర్న్ పక్కన నువ్వు రిటర్న్ కింద రాసావు, పక్కన రాయాలి. నువ్వు కింద రాయాలనుకునేటప్పుడు ఏం చేయాలి? పరాంతసిస్ పెట్టుకొని చేయాలి. పెట్టుకోవాలి. కంట్రోల్ ఎస్.
ఉమ్, అది ఇప్పుడు అర్థమైంది కదా నీకు. ఉమ్, ఉమ్. ఇప్పుడు కీ ఇప్పుడు కీ ఎవరికి పెట్టాలి? కీ ఇండెక్స్ కి పంపాలి. కీ ఎవరికి పెట్టాలి? ఎవరికి పెట్టాలా? రిటర్న్ చేస్తున్న ఎలిమెంట్ కి పెట్టాలి. ఎవరిని రిటర్న్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? పీని. కాదు, చూడు, ఎవరిని రిటర్న్ చేస్తున్నావు? డివ్ని రిటర్న్ చేస్తున్నావు నువ్వు. ఓకే. డివిని. కాబట్టి ఇప్పుడు div కి పెట్టాలి. ఏ ఎలిమెంట్ ని అయితే రిటర్న్ చేస్తున్నావో ఆ ఎలిమెంట్ కీ పెట్టాలి. ఓకే. ఇప్పుడు ఎవరికి పెట్టాలి? పెట్టు. డివ్ కి. ఉమ్. డివ్ ఐడిఎక్స్. అంతే. అక్కడ బ్రేసెస్ ఎందుకు పెట్టావు? ఐడిఎక్స్ అనేది వేరియబుల్ కదా. ఎగ్జాక్ట్లీ, అర్థమైంది కదా. ఉమ్. కంట్రోల్ వేసుకుంటే అవుట్పుట్ చూడు. ఏంది అప్పుడే వచ్చేసింది? కరెక్టే కదా. నేను అది ఎందుకు పెట్టమన్నానంటే నీకు జస్ట్ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. వెనక్కి రా. ఏంది ఇక్కడ ఏదో కన్ఫ్యూజ్ అయ్యావు నువ్వు ఏదో. ఓకే, ఏంది? లేదు లేదు, అప్పుడే వచ్చేసిందా అనుకుంటున్నా. సరే, ఇప్పుడు డివ్ తీసేసి h1 తీసేసి ఓన్లీ పీ ట్యాగ్ ని రిటర్న్ చేయి. ఇప్పుడు కీ ఎవరికి పెడతావు? కీ పీకే పెడతా. అది పెట్టు. ఉమ్. ఆల్ ట్యాబ్ వాడు. ఓకే ఓకే. అర్థమైంది కదా ఇప్పుడు. ఉమ్. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఇంకో కాన్సెప్ట్ ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం ఇక్కడ. ఓకే. కాంపోనెంట్. ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయి. అండ్ అసలు అది కాంపోనెంట్ ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు చెప్తా. ఇప్పుడు యానిమేస్ ఉన్నాయి కదా. ఉమ్. సపోజ్ యానిమేస్ లో ఆ యానిమేస్ వేరియబుల్ ని ఆల్ యానిమేస్ అని పెట్టు. ఈడ. అరే, ఇంకో షార్ట్ కట్ చెప్తా. కంట్రోల్ జెడ్ కొట్టు. రెండు యానిమేస్, అక్కడ ఒక యానిమేస్ ఉంది, 9th లైన్ లో ఒక యానిమేస్ ఉంది. రెండింటిని ఒకేసారి మార్చాలంటే ఎవరిని మార్చాలనుకుంటున్నావు అక్కడ కర్సర్ పెట్టి కంట్రోల్ డి కొట్టు. ఇంకోసారి కొట్టు. ఇంకోసారి. కంట్రోల్ డి. కంట్రోల్ డి. కంట్రోల్ డి డి. డీనే రెండు కొడుతున్నా. సెలెక్ట్. ఇప్పుడు ఆల్ యానిమేషన్ ని మార్చేస్తే రెండు షార్ట్ ఎడిట్ అయిపోతాయి ఒకేసారి. ఓకే. ఉమ్. ఉమ్. చాలా షార్ట్ కట్స్ ఉంటాయి అట్లా ఇట్లా. కోడింగ్ చాలా ఫాస్ట్ అయిపోతుంది అది అసలు. ఎక్కడో ఓకే. షార్ట్ కర్సర్ ఇచ్చి. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఉమ్. ఆల్ యానిమేస్ అని ఒక హెడ్డింగ్ వచ్చి దాని కింద అన్ని యానిమేస్ రావాలి నాకు. అంటే అవుట్పుట్ ఇవ్వాలి చెప్తాను. ఉమ్. ఆల్ యానిమేస్ ఉన్నాయి, ఇవన్నీ ఆల్ యానిమేస్ కాబట్టి ఇవన్నిటి పైన నాకు హెడ్డింగ్ కావాలి ఆల్ యానిమేస్ అని. ఆల్ యానిమేషన్ అనే ఇక్కడ ఉండి పైన హెడ్డింగ్ రావాలి. పెట్టు. ఎలా పెడతావు? ఫస్ట్ అయితే ఆల్ యానిమేషన్ వచ్చేసింది మనకి. ఏంది ఇక్కడ H1 ట్యాగ్ రాసుకుంటే అయిపోయింది ఇక. రాయ్. అక్కడ ఎందుకు రాస్తావు? ఇక్కడ కాదు, div లో. ఉమ్. ఉమ్. చూడు ఒకసారి అవుట్పుట్. ఆల్ట్ ట్యాబ్. ఓకే ఓకే.
ఉమ్, ఓకే, బాగానే ఉంది. కానీ మనం ఎట్లా రాసుకుంటాం అంటే మామూలుగా ఆల్ ట్యాబ్ చెప్తా. ఉమ్, ఏదన్నా మ్యాప్ రాసావు అనుకో నువ్వు, ఉమ్, ఆ మ్యాప్ వరకు ఒక డివ్ లో పెట్టేస్తావు, దాన్ని ఇంకా కదిలించు. ఉమ్, ఎట్లానే పెట్టుకోవచ్చు, తప్పలేదు. సర్లే. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఉమ్, ఉమ్, ఎంటర్ కొట్టు చెప్తా. ఉమ్, ఎంటర్ కొట్టు, ఉమ్, డివ్ పెట్టు, డివ్ ఒక డివ్ క్రియేట్ చేయి. ఓకే. క్లోజింగ్ ట్యాగ్ ని కట్ చేయి, క్లోజింగ్ ట్యాగ్ ని కట్ చేయి, క్లోజింగ్ ట్యాగ్ కంట్రోల్ జెడ్. ఇది ఉమ్, కట్ చేయి, తీసి అంటే ఓకే. 11, 12, 13 ని div లో ర్యాప్ చేయి. 11 12, 13 ని div లో ర్యాప్ చేయి. ఆ మ్యాప్ ని div లో ర్యాప్ చేయరా. ఇది ఓన్లీ ఇలా చేస్తాం మనం. ఆ అదేంటి ఆ మ్యాప్ ఎప్పుడైనా చేస్తే ఆ మ్యాప్ లో ఉన్న అంటే ఏమవుతున్నట్టు ఇక్కడ 5 పీ ట్యాగ్స్ div లో వస్తున్నట్టు కంట్రోల్ వేసుకొట్టు. అంతేనా? ఓకే. 5 పీ ట్యాగ్స్ ఒక div లో వస్తున్నట్టు. ఓకే. ఆర్ యానిమేస్ డాట్ మ్యాప్ అన్నావు, ఈచ్ యానిమేకి ఒక పీ ట్యాగ్ జనరేట్ చేస్తున్నావు. ఓకే. ఆ ఓకే. పీ ట్యాగ్ ఎందులో ఉంటుంది, ఆ div లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు వాచ్ యానిమేషన్ ఇంకో అరే క్రియేట్ చేయి. వాచ్ యానిమేషన్ నరుటో బొరుటో. నరుటో బరుటో పెట్టేసి చూద్దాం. ఇప్పుడు నాకు ఆల్ యానిమేస్ అన్ని యానిమేస్ వచ్చినాయి కదా, దాని కింద నాకు ఇంకో హెడ్డింగ్ రావాలి. ఏంటి? వాచ్ యానిమేస్ అని, వాచ్ యానిమేస్ అని రావాలి. వాచ్ యానిమేషన్ అనేసి వచ్చి వాచ్ యానిమేస్ ఏమేమైతే ఉన్నాయో అన్ని రావాలి. సేమ్. ఓకే. ఓకే. సేమ్ అంతే. ఉమ్, దీంట్లోనే ఇక్కడ వాచ్ యానిమేస్ పెట్టుకోవాలి అంతే. ఉమ్. ఇప్పుడు ఇంకో డివ్లో రాసుకోవాలి ఇదంతా. ఉమ్. అదంతా అక్కడ రాయక్కర్లా, 15 కింద రాస్తే చాలు. చూడు 15 అరే, కింద రాస్తే ఆల్ ఉమ్, యానిమేస్ అనేది కూడా కనపడుతుంది కదా. కనపడదు, నువ్వు అదే జాగ్రత్తగా అర్థం చేసుకో. ఇదిగో చూడు, ఇదిగో 15 కిందకి వచ్చాను. ఓకే. ఉమ్, ఈ డివ్ అనేది పేరెంట్ డివ్ కదా ఇప్పుడు ఇది. ఉమ్. ఇప్పుడు దీని లోపల నేను రాస్తున్నప్పుడు ఇది ఉంటది కదా. ఉంటుంది అంటే ఓకే. ఆ రెండింటిని ఒక సెక్షన్ గా ట్రీట్ చేద్దాం అనుకుంటున్నావా నువ్వు? ఆ, అప్పుడు ఆ రెండింటిని ఒక డివ్ లో ర్యాప్ చేసేయి, బయట పెట్టుకో మాకు. నువ్వు కింద 17th తర్వాత ఎంటర్ కొడుతున్నావు, 17 తర్వాత ఎంటర్ కొట్టకూడదు. ఎందుకు? ఇది పేరెంట్ డివ్, నువ్వేం రాసినా ఈ డివ్ లోపలే రాయాలి. ఓకే. 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 చెప్పా కదా, రిటర్న్ చేసేటప్పుడు ఎప్పుడు ఒక డివ్ ని రిటర్న్ చేయాలి. దీంట్లోనే రాద్దాం. ఆ ఫస్ట్ అరే కంట్రోల్ జెడ్ కొట్టు, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, ఇంకానా? కంట్రోల్ జెడ్. ఇప్పుడు నువ్వేమనుకున్నావు? ఆ హెడ్డింగ్, ఆ మల్టిపుల్ పీ ట్యాగ్స్ ఉన్న ఒక డివ్ కలిపి ఒక సెక్షన్ అనుకుంటున్నావు నువ్వు. అవును. కాబట్టి అది మొత్తం ఒక డివ్ లో ర్యాప్ చేయమంటున్నాను నేను. ఇదంతా ఒక డివ్ లో పెట్టమంటావా? ఆ, ఆ, కంట్రోల్ ఎక్స్. అది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఆల్ యానిమేస్ కి ఇంకో డివ్ క్రియేట్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే చేస్తావు. ఎక్కడ చేస్తావు చెప్పు నాకు. ఇక్కడ
ఎగ్జాక్ట్లీ. పేస్ట్ చేసే కంట్రోల్ వి కొట్టి ఇంకా కాపీ చేసావు కంట్రోల్ వి కొట్టి. ఇప్పుడు ఏమైంది? ఇది మార్చేసేసి మార్చడానికి ఇక్కడ కూడా కంట్రోల్ ఎస్ కొట్టి అవుట్పుట్ చూడు. అంతేనా? ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆల్ట్ ట్యాబ్. ఇప్పుడు నువ్వు ఒకటి నోటీస్ చేసినట్టయితే పైది కిందది సేమ్. అవును. అప్పుడు ఏం చేయొచ్చు మనం? స్ట్రక్చరింగ్ కాంపోనెంట్ క్రియేట్ చేయొచ్చు. కాంపోనెంట్ అంటే ఏంటి? సేమ్ యూని మల్టిపుల్ చోట్ల యూస్ చేస్తున్నప్పుడు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సరే, కాంపోనెంట్ క్రియేట్ చేయప్పుడు కాంపోనెంట్ పేరు యానిమేషన్. పాస్కల్ కేసు రాయాలి ఎప్పుడు కాంపోనెంట్ ఫైల్స్ ని క్రియేట్ చేసేటప్పుడు. పాస్కల్ కేసు వాడాలి. ASX. ఓకే, ఇప్పుడు ఎలా రాస్తావు? యానిమేషన్ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయి. పాస్కల్ కేస్. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మర్చిపోయావు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? యాప్ డాట్ JSX వెళ్ళు. రాసిందంతా ఇక్కడ పెట్టుకుంటే అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ. ఏది రిపీట్ అవుతుంది? రిపీట్ ఏది అవుతుందా? 10 నుంచి 17 వరకు కామన్ కదా. దాన్ని నువ్వు ఒక కాంపోనెంట్ అనుకుంటున్నావు. 10 నుంచి 17 వరకు కాపీ చేసి కాపీ చేయి, కట్ చేయి, మాకు కాపీ చేయి. కంట్రోల్ C. ఇప్పుడు అక్కడ రిటర్న్ లో పెట్టుకో. కంట్రోల్ S. ఇప్పుడు యానిమేషన్ డైరెక్ట్ గా వాడితే ఏమవుతుంది? ఆల్ యానిమేషన్ వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ప్రాప్స్ ను వాడుకోవాలి. ప్రాప్స్ కి ఏమొస్తుందంటే హెడ్డింగ్ వస్తుంది, యానిమేస్ వస్తాయి. తీసుకో, 2 ప్రాప్స్ తీసుకో, హెడ్డింగ్ యానిమేస్ వచ్చి ఆ హెడ్డింగ్ ని ఆ యానిమేస్ ని రెండర్ చేయి. అలానా? హెడ్డింగ్ కామా యానిమేస్ బ్రేసెస్ లో రాయాలి కాంపోనెంట్ కాబట్టి. ఓకే ఓకే ఓకే. అందులోనే రాస్తావు, సపరేట్ రాయో. రెండు వేరు వేరు కదా. సపరేట్ రాయో, అందులోనే రాస్తావు. ఇక్కడే రాసేస్తావు. ఇన్నున్నా ఇక్కడ కామాస్ పెట్టి రాసేస్తావు. ఇప్పుడు కింద ఏం చేస్తావు నువ్వు? హెడ్డింగ్ ఆల్ యానిమేస్ పెట్టావు. నాకు ఏ హెడ్డింగ్ వచ్చిందో దాన్ని రెండర్ చేస్తా. హెడ్డింగ్ అని పెడతా. అప్పుడు H1 అని రాయకూడదు. H1 ఎందుకు రాయకూడదు? H1 రాయాలి. H1 లోపల కాంటెంట్ ఏ మారుతుంది. ఇది కాదు. ఇంకేం మార్చాలి చెప్పు? ఇంకా యానిమేస్. ఎక్కడ మార్చాలి నువ్వు నాకు చెప్పు.
ఉమ్. అక్కడ కాదన్నాయి. ఈ యానిమీస్ అంటే అన్ని యానిమీస్ వస్తాయి అంతే కదా? అంటే ఇప్పుడు నేను జాగ్రత్త అప్పుడు చెప్పేది. ఇక్కడ రాయాలి అప్పుడు. ఆల్ యానిమేసా ఏ యానిమేస్ ఇస్తున్నాను అన్నది ఈ కాంపోనెంట్ కి తెలియదు. ఈ కాంపోనెంట్ ఏం చెప్పి నాకు ఏది ఇస్తే అది రెండర్ చేస్తారా బాబు అని చెప్పి, నాకు హెడ్డింగ్ ఇవ్వు హెడ్డింగ్ రెండర్ చేస్తా, నాకు యానిమేస్ ఇవ్వు వాచ్డ్ అన్వాచ్ ఏవో నాకు తెలియదు, నాకు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇవ్వు, లిస్ట్ ఆఫ్ యానిమేస్ ఇవ్వు, దాన్ని రెండర్ చేస్తా అని చెప్పి, అంటే అదే ఇక్కడ యానిమేస్, రాయాలి. అదే ఇక్కడ పెట్టేస్తావు. అలా పెట్టావు డైరెక్ట్ పెట్టేస్తావు. ఎందుకు ఆల్రెడీ బ్రేసెస్ పెట్టింది అందుకే కదా, నువ్వు ఆల్రెడీ ఒక బ్రేసెస్ ఓకే. పెట్టావు. పర్ఫెక్ట్. కంట్రోలర్స్ పెట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళు, ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో చూడవా. ఇప్పుడు 10 నుంచి 25 వరకు తీసేసి, ఎవరిని రెండర్ చేస్తావు ఇప్పుడు? యానిమేస్ ని, యానిమేస్ అనే కాంపోనెంట్ ని రెండర్ చేస్తావు. ట్యాగ్ క్యాపిటల్ ఏ కాంపోనెంట్ ఆల్వేస్ పాస్కల్ కేస్, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్ నువ్వు. అలానా కాంపోనెంట్ ఆల్వేస్ ఇమేజ్ ట్యాగ్ లాగా, ఇప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేసుకో. ఇంపోర్ట్ యానిమేస్. అలా కాదు, కాంపోనెంట్ ఇంపోర్ట్ చేస్తున్నావు నువ్వు, స్ట్రింగ్ ని ఇంపోర్ట్ చేయట్లా. ఏ కాంపోనెంట్ కావాలి నీకు? యానిమేస్. రాయ్ యానిమేస్ అన్నారు. రే తీసే నువ్వు రాయటం నేర్చుకో, కంట్రోల్ ఎక్స్. ఓకే. ఇంపోర్ట్ చేయి. అందుకే విఎస్ కోడ్ వాడరు చాలా మంది, ఈ ఆటో సజెషన్స్ ఇవన్నీ వస్తాయి. ఓకే. ఇంపోర్ట్ / ఆహా ఏం రాయాలి, ఏం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నా అది రాయాలి ఫస్ట్. యానిమేస్ అదే ఫ్రమ్ రాసి ఎక్కడ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఏం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నావు, ఎక్కడి నుంచి చేసుకోవాలనుకున్నావు అనేది ఫ్రమ్ తర్వాత రాదు. సింగిల్ కోర్స్ డాట్ అంటే ఏంటి? ప్రెసెంట్ ఎస్ఆర్సి. ప్రెసెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఎస్ఆర్సి లో ఉన్న యానిమేస్ లో ఉంది. ఓకే, ఇప్పుడు ఇట్లా రాస్తే వర్క్ అవుతా? వర్క్ కాదు. ఎందుకు? తెచ్చుకున్నాం, నువ్వే చెప్తున్నావు. తెచ్చుకున్నాం. యానిమేస్ కి ప్రాప్స్ ఇవ్వాలి మనం, ఇక్కడ ప్రాప్స్ అడుగుతున్నాం. ప్రాప్స్ ఇవ్వకుండా జస్ట్ నువ్వు కాంపోనెంట్ రాస్తే ఎందుకు వర్క్ అవుతుంది? యానిమేస్ కి వెళ్ళి చెప్తా. యానిమేస్ ఫైల్ కి వెళ్ళా. యానిమేస్ ఏం అడుగుతుంది, ఏం కావాలంట దానికి? హెడ్డింగ్ యానిమేస్ కావాలంటుంది. నువ్వు రెండు ఇచ్చావా కాల్ చేసేటప్పుడు? ఇక్కడ ఇవ్వలా, కాబట్టి ఇవ్వాలి కదా. ఇది ఊరికి రాశాను అంతే. ఎలా పాస్ చేయాలి ప్రాప్స్ ని? యానిమేస్ హెడ్డింగ్ రెండు ప్రాప్స్ ఏమున్నాయి రా అక్కడ, మర్చిపోయావు. ఆగు నేను చెప్తా క్లారిటీగా. యానిమేస్ డాట్ JSX కి దానికి యానిమేస్ ఉంది. ఆ రెండు నువ్వు పాస్ చేయాలి. దానికి ఎలా పాస్ చేస్తావు? యాప్ డాట్ JSX కి ఇక్కడ స్పేస్ ఇవ్వు. యానిమే ఫస్ట్ ఏం కావాలి? హెడ్డింగ్ అంటారు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తావు. హెడ్డింగ్ ఏం పాస్ చేస్తావు? హెడ్డింగ్ పాస్ చేస్తా. హెడ్డింగ్ పాస్ చేసేది కదరా, ఇందాక రెండు రాసాం మనం. ఆల్ యానిమేస్. ఓకే. అలానా? ఆల్ యానిమేస్ అట్లా కాదు. హెడ్డింగ్ అనేది స్ట్రింగ్,
ఓకే. హెడ్డింగ్ ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నాం రా మనం. అర్థమైంది. ఇందాక ఓకే. H1 ట్యాగ్ లో ఏదైతే రాసావో అది ఇక్కడ రాస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం పాస్ యానిమేస్ చేయాలి? యానిమేస్ ఏమవుతుంది ఇప్పుడు? యానిమేస్ అవుతుంది. ఆల్ యానిమేస్. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. అయ్యా పొగిడినప్పుడల్లా పొగడతావరా. సారీ. ఓకే. ఆల్ యానిమేస్. నెక్స్ట్ అయిపోయింది. ఆల్ యానిమేస్ వస్తే వాచ్డ్ యానిమేస్ కూడా. వీడు ఒకడు ఉన్నాడు కదా. అది కాపీ చేయి, ఆ లైన్ మొత్తం కాపీ చేయి. కంట్రోల్ సి కొట్టు, అక్కడ ఎక్కడ ఉన్నావు అక్కడ కంట్రోల్ సి. కంట్రోల్ సి నొక్కావా? కంట్రోల్ ఇప్పుడు సి నెక్స్ట్ కొట్టా. లైన్కి వెళ్ళి కంట్రోల్ వి కొట్టు. ఇప్పుడు మార్చి ఆల్ యానిమేస్ బదులు వాచ్డ్ యానిమేస్, అక్కడ వాచ్డ్. ఓకే. 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 వాచ్డ్ సరిగ్గా రాయి. కరెక్టేగా. డబ్ల్యూ క్యాపిటల్. ఓకే. ఓకే. యానిమేస్ అనుకోండి, వాచ్డ్ యానిమేస్. వాచ్డ్ యానిమేస్. అలా కన్సిస్టెన్సీ మెయింటైన్. ఓకే, కంట్రోల్ ఎస్. మరి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడరా ఇది. ఓకే. ఒకసారి వెళ్ళి ఇందాక చాలా రాసాం మనం. పవర్ ఆఫ్ రియాక్ట్. ఒక్కసారి నువ్వు రాస్తావు, ఒక్క కాంపోనెంట్ రాస్తావు, అసలు చూడు నువ్వు చెప్పేస్తున్నావు యానిమేస్ రెండర్ చేసి. రెండర్ చేయాలంటే ఏం కావాలి? హెడ్డింగ్ కావాలి, యానిమేస్ కావాలి, తీసేసుకో అంటారు. ఆ లాజిక్ ఎట్లా ఉంటుంది అనేది యానిమేస్ డాట్ జేఎస్ఎక్స్ లో ఉంటుంది. దానికి సపరేట్ రాసుకుంటున్నా. ఇక్కడ ఎట్లా ఉందంటే ఇక్కడ తగ్గించుకో, అంటే లైక్ ఎలా చెప్పావు, మెయిన్ దాంట్లో ఏంటంటే పెద్ద కనపడకూడదు. ఇక్కడ నేను వేరే రాసుకుంటా, నువ్వు ఇక్కడ ఊరికి పిలువు వాటిని. ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఏరా. ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ కి రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటది? రీయూజ్, రీడబుల్. ఇప్పుడు నువ్వు చెప్పావు తగ్గించి వేయటం వల్ల ఏమొస్తుంది? రీడబిలిటీ వస్తుంది. రీడబిలిటీ వస్తుంది. రీయూజబిలిటీ ఎక్కడ వచ్చినాయి? ఆల్ యానిమేస్ కి సేమ్ కాంపోనెంట్ వాడుకున్నా, వాచ్డ్ యానిమేస్ కూడా సేమ్ కాంపోనెంట్. అవును. ఇప్పుడు అన్వాచ్డ్ క్రియేట్ చేయడం అంత సింపుల్. అన్వాచ్డ్ యానిమేస్ క్రియేట్ చేయి. ముందు పైన అన్వాచ్డ్ అరే క్రియేట్ చేయి. బ్లూ లాక్, డీమన్ స్లేయర్, డాండన్. అరే వాడు మురళీగడ్ అంత మిస్ అవుతున్నాడు చూడు. చూస్తున్నాడు లేదా యూట్యూబ్ అయినా. ఇక్కడ ఏం పెట్టాలి? తీసేయాలి. ఇక్కడ కూడా అన్వాచ్డ్ పెట్టాలి. వేసుకోట్టి ఒకసారి అవుట్ చూడు అంతే. అన్వాచ్డ్ కరెక్ట్ గా రాయి, అది వేరియబుల్ కాదు కదా. ఓకే. ఓకే. ఆల్ట్ ట్యాబ్. ఇదే అలవాటు. అంతే కదా, ఇంకెన్నన్నా చేసుకోవచ్చు అట్లా. ఒక్కసారి కాంపోనెంట్ డిఫైన్ చేయటం, మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకోవటం, రీయూజబిలిటీ. అర్థమైందా? నీకు ఒక టాస్క్. ఓకే.
ఇందాకటి కాన్సెప్ట్ ఏంటి, కండిషనల్ రెండర్. ఉమ్, ఇప్పుడు ఇది ఒక కాన్సెప్ట్. ఉమ్, ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే నాకు వెనక్కి వెళ్ళి alt tab, యానిమేస్ పైన 3 బటన్లు క్రియేట్ చేయి. 3 బటన్లు ఏంటంటే వాచ్డ్, ఆల్, వాచ్డ్, అన్వాచ్డ్. 3 బటన్స్ క్రియేట్ చేయి. ఓకే. ఆల్, ఫస్ట్ ఆల్. ఫస్ట్ ఆల్, ఓకే. ఆల్ట్ షిఫ్ట్ డౌన్ ఆరో, షార్ట్ కట్స్ నేర్చుకో. ఆల్ట్ షిఫ్ట్ డౌన్ ఆరో. వాచ్డ్, అన్వాచ్డ్. చూడు, ఇప్పుడు నువ్వే చెప్పు క్వశ్చన్. ఆల్ కొట్టినప్పుడేమో అన్ని రావాలి. అవుట్పుట్కి వెళ్ళి ఆల్ కొట్టినప్పుడేమో ఈ ఆల్ యానిమేస్ కనపడాలి. వాచ్డ్ కొట్టినప్పుడు ఇవన్నీ రావాలి. అన్వాచ్డ్ కొట్టినప్పుడు ఇవి రావాలి. అంతే. అంటే అది చూపిటం అంతే. అది కొట్టినప్పుడు అది చూపిటం, అది కొట్టినప్పుడు అదే అదే ఇందాక కాన్సెప్ట్ అదే. ఇందాక ఏంటి, ఈజ్ వాచ్డ్ అనేది ఇప్పుడు పెట్టుకోవాలి. ఈ అలా కొన్ని క్రియేట్ చేసుకొని ఇనిషియల్ గా ఫాల్స్ పెట్టుకొని యూజ్ స్టేట్ క్రియేట్ చేసుకొని చేయాలి. అంతేనా? అంతే, కరెక్ట్. ఇక్కడ కొంచెం కాంప్లికేషన్ వస్తుంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. కాంప్లికేషన్ ఒకటి వస్తుంది, నువ్వు అది హ్యాండిల్ చేయి. ఓకే. యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఉంటే ఇందాక చెప్పింది యాజ్ ఇట్ ఈస్ చేస్తే అయిపోతుంది కదా. కొంచెం మైండ్ పెట్టేది వస్తుంది, కానీ నీకు వచ్చింది అది. కొంచెం మైండ్ పెట్టి ఆలోచించాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు చూడు, సగం అయిపోయిందిగా. మనం మొన్న క్రియేట్ చేసింది అయిపోయినట్లే కదా. అవును, ఇమేజెస్ ఒక్కట్లేవు, అంతే తేడా. నువ్వు ఆల్ ఇప్పుడు నీకు ఇప్పుడు చెప్పాను కదా చేయమని, అది కూడా ఈజీయే. ఇప్పుడు ఏం లేదు, ఇమేజెస్ రావాలన్నా కానీ వీళ్ళు ఇమేజ్ ట్యాగ్స్ పెట్టుకుంటే వీటి కింద ఎక్కడ పెట్టుకుంటావు చెప్పు. ఇమేజ్ పెట్టాలంటే ఎక్కడ పెడతావు ఇమేజ్? ఇప్పుడు కష్టమే. ఇప్పుడు కష్టం కాదు, యానిమే స్టార్ట్ JSX లో పెట్టుకుంటావు. ఇదే యానిమేస్.jpg, యానిమేస్ లో. ఓకే, ఇక్కడ పెట్టుకుంటావు. ఎక్కడ పెడతావు చెప్పు ఎగ్జాక్ట్ గా? దీని కింద పెట్టేసుకోవడమే. కాదు, దాని కింద కాదు. దీంట్లో రిటర్న్ చేయాలి కాబట్టి 2 రిటర్న్ చేయాల్సి వస్తుంది కాబట్టి రెండింటిలో ర్యాప్ చేసుకొని పెట్టేది. అది కష్టం కాదు. app.jsx కి వెళ్ళి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే అది ఏ బటన్ క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించినవి వచ్చేలా చేయి చాలు. ఓకే, అది టాస్క్. ఓకే. డౌట్స్ ఉన్నాయా గేమ్ లో? సరేరా మరైతే. ఓకే, ఓకే. వాడు అసలు చూస్తున్నాడన్నా యూట్యూబ్ లోనా? ఏమో, వాడు అసలు రిప్లై కూడా ఇవ్వట్లా. లింక్ పెడుతున్నా కానీ రోజు. సరే అడుగుతాలే. ఓకే, ఓకే. ఉంటా మరి.